లేదు. ఓకే, షేర్ చేయండి బాబు, దాన్ని షేర్ చేసి. ఓకే, వెలుగండి. పదకొండు 15 మిత్రమా. సార్ లక్ష్మి మేడం సార్ చెప్పండి సార్. స్టార్ట్ చేసేయండి. ఓకే, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాస వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్త్రీవాద సిద్ధాంతం సాహిత్య విమర్శ అంతర్జాల సమావేశాల పరంపర 21వ సమావేశానికి స్వాగతం. నేటి అంశం స్త్రీవాద సిద్ధాంత నిర్మాతలు ప్యాట్రిసియా హిల్ కాలిన్స్. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న వారు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వీరు రచయిత, విమర్శకులు. వీరు లెక్చరర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి రీడర్గా, ప్రొఫెసర్గా, శాఖాధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా వ్యవహరించారు. 2012 అక్టోబర్ నుండి వైఎస్ఆర్ జిల్లాలోని కవులు, రచయితలపై నెల నెల మన జిల్లా సాహిత్యం పేరిట సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు. వేమన, సిపి బ్రౌన్ పై విమర్శన వ్యాసాలు మాసపత్రికకు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. రమేష్ నారాయణ ద హార్వెస్ట్ పేరులోనికి అనువదించారు. 2014 సంవత్సరానికి వీరి రచన మన నవలలు మన కథానికలు అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నేటి ప్రధాన వక్త ఆలమూరు సౌమ్య. వీరు పుట్టింది పెరిగింది విజయనగరంలోనే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ లో పిహెచ్డి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో గల బీబీసీ తెలుగులో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. సాహిత్యం చదవడం అంటే వీరికి చాలా ఇష్టం. కథలు, వ్యాసాలు రాస్తుంటారు. వీరు రాసిన కథలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో, ప్రింట్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. చర్చ ప్రారంభకులు వాడ్రేవు చినవీరభద్రుడు. వీరు కవి, కథా రచయిత, విమర్శకులు, అనువాదకులు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2013 బ్యాచ్కి చెందిన అధికారి. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ సంచాలకులుగా పనిచేస్తున్నారు. నేటి సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఓకే అమ్మా. సంపత్ మేడం ఏమిటో చెయ్యెత్తారు చూడండి. కాచేని మేడం. సంపత్. శ్రీలక్ష్మి గారు మేడం చెయ్యెత్తినట్టున్నారమ్మా. ఇంకా ఎంటర్ కాలేదా? సార్ మీరు కానివ్వండి, నేను చూస్తాను. సరే సరే. ఈరోజు కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నటువంటి సోదరి శ్రీలక్ష్మి గారు, ఈనాటి ప్రధాన వక్త సోదరి ఆలమూరు సౌమ్య గారు, ప్రధాన ప్రసంగం అయిన తర్వాత చర్చను ప్రారంభించబోతున్నటువంటి మిత్రులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు, ఈ ఉపన్యాసాల కార్యక్రమాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి సోదరి కాచాని విద్మహే గారు, మల్లీశ్వరి గారు, ఇతర సోదరి మణులు, ఈరోజు ప్రధాన ప్రసంగం అయిన తర్వాత చర్చలో పాల్గొనబోతున్నటువంటి స్నేహితులకు, ఈ కార్యక్రమంలో ఇప్పుడు శ్రోతలుగా, ప్రేక్షకులుగా ఉన్నటువంటి సోదరులకు అందరికీ నమస్కారం. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాస వేదిక, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా
నిర్వహిస్తున్నటువంటి స్త్రీవాద సిద్ధాంతం సాహిత్య విమర్శ అనే వరుస ప్రసంగాల కార్యక్రమాలకు కొనసాగింపుగా ఇవాళ మనం 21వ ప్రసంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ అంతర్జాల సదస్సు మనకు ఒక చరిత్రాత్మకమైనదిగా నిలిచిపోబోతున్నది. ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల మనుషులు కలుసుకోలేకపోయిన పరిస్థితులు ఏర్పడడం వల్ల ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం ఈ అంతర్జాల సదస్సును నిర్వహించుకుంటూ ఉన్నాం. తెలుగు నేల మీద కొన్ని వందల అంతర్జాల సదస్సులు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అయితే మన కార్యక్రమాలు ఒకప్పుడు జిజ్ఞాస వేదిక, ఇప్పుడు ప్రరవే జిజ్ఞాస వేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇలాంటివి అంటే నిర్మాణాత్మకంగా ప్రణాళికాబద్ధంగా జరిగేటువంటి అంతర్జాల సదస్సులు ఒక 10-15 కన్నా మించి ఉండవని నేను భావిస్తూ ఉన్నాను. ఈ నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు అవుతున్న వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మొదట్లో మార్క్సిస్టు సాహిత్య విమర్శ మీద జిజ్ఞాస వేదిక కొన్ని వారాల పాటు వరుసగా కార్యక్రమం నిర్వహించింది. ఇప్పుడు మనం స్త్రీవాద సాహిత్య విమర్శ మీద ప్రసంగాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, జిజ్ఞాస వేదిక రెండు కలిపి ప్రజ్ఞ అనేటువంటి ఒక సంక్షిప్త నామంతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ప్రజ్ఞ అంటే సామర్థ్యము, ప్రతిభ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. సంస్కృత అలంకార శాస్త్రాల్లోనే ఈ ప్రజ్ఞ అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది. ఈ ప్రసంగాలు ఈ స్త్రీవాద సాహిత్య విమర్శ సిద్ధాంతాలు ప్రసంగాలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 22 నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు 21వ వారంలో మనం ఉన్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు అటు మార్క్సిస్టు సాహిత్య విమర్శ మీద జరిగినటువంటివి కానీ, స్త్రీవాద సాహిత్య విమర్శ మీద జరిగినవి కానీ మనం వింటున్నప్పుడు ఈ ఉపన్యాసాలు ఎందుకు అనే ప్రశ్న కలగడం చాలా సహజం. ఈ ఉపన్యాసాలు ఎందుకు, ఇవి లేకపోతే నష్టం ఏమిటి అనేటువంటి ప్రశ్న కొంతమంది కలగడానికి అవకాశం ఉంది. రాసేవాళ్ళు రాస్తున్నారు, విమర్శ చేసేవాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారు. మధ్యలో మళ్ళీ ఈ ఉపన్యాసాలు ఎందుకు అని అనిపించడానికి అవకాశం ఉంది. మేము రాసుకుంటాం, మేము విమర్శిస్తాం, మధ్యలో మీ ఉపన్యాసాలు ఏమిటి అని అడిగితే మనం ఏం చెప్పాలి అని ఆలోచించినప్పుడు ఇది రచయితల సామర్థ్యాన్ని కానీ విమర్శకుల విజ్ఞతను కానీ తక్కువ చేసి మాట్లాడటం కాదు. వాళ్ళందరినీ గౌరవిస్తూనే, వాళ్ళ రచనా సామర్థ్యాన్ని, వాళ్ళ విమర్శనా శక్తిని గౌరవిస్తూనే ఈ ఉపన్యాసాల వల్ల మనలో ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి జ్ఞానం అది పరిపూర్ణం అవుతుందని, ఇప్పటికే ఉన్నటువంటి వివేచనా శక్తి మరికొంత పెరుగుతుందని నిస్సందేహంగా మనం భావించవచ్చు. ఈ ప్రసంగాలు ఇటు రచయితలకి అటు విమర్శకులకి ఇద్దరికీ ఉపయోగపడతాయి. వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారి నవలా శిల్పము, కథాశిల్పము, విమర్శా శిల్పం చదివితే నవలా రచనకు తోడ్పడుతుంది నవలా శిల్పం, నవలా విమర్శకు తోడ్పడుతుంది. అలాగే కథా రచనకు, కథా విమర్శకు రెండింటికి కథాశిల్పం తోడ్పడుతుంది. ఈ ఉపన్యాసాలు కూడా స్త్రీవాద సాహిత్య రచన చేయడానికి, స్త్రీవాద సాహిత్యాన్ని విమర్శించడానికి రెండింటికి కూడా దోహదం చేస్తుందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. రచయితలు, ముఖ్యంగా ఆధునిక రచయితలు సామాజిక అంశాలనే వస్తువులుగా తీసుకుని రాస్తూ ఉంటారు. ఈ సామాజిక అంశాలకు అంటే రచయితలు వస్తువుగా తీసుకునేటువంటి సామాజిక అంశాలకి ఆర్థిక నేపథ్యం ఉంటుంది, సాంఘిక నేపథ్యం ఉంటుంది, రాజకీయ నేపథ్యం ఉంటుంది. నేపథ్యమే కాకుండా చరిత్ర కూడా ఉంటుంది. దళిత సమస్య తీసుకుంటే దానికి చరిత్ర ఉంది, స్త్రీ సమస్య తీసుకుంటే దానికి చరిత్ర ఉంది. కాబట్టి
మనం రచనకు వస్తువుగా తీసుకున్నటువంటి అంశాలకు నేపథ్యము, చరిత్ర రెండు ఉంటాయి. రచయితలు ఆ నేపథ్యం, ఆ చరిత్ర తెలియకుండానే రచనలు చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ తెలిస్తే వాళ్ళ రచనలు భిన్నంగా ఉంటాయి. కళ్ళెదుట కనిపించేటువంటి ప్రజల బాధలను రచనగా మలచవచ్చు, ఏమీ తెలియకుండా కూడా. అయితే ఈ మనం నిర్వహించే ప్రసంగాలు కనుక విన్నామంటే రచయితలు తాము రచనకు వస్తువుగా ఎన్నుకున్నటువంటి సామాజిక అంశాల నేపథ్యం చాలా స్పష్టం అవుతుంది. దానివల్ల వాళ్ళు ఏమీ తెలియకుండా రచన చేయడం కన్నా కూడా తెలిసిన తర్వాత రచన చేస్తే ఆ రచన భిన్నంగాను విశిష్టంగాను ఉంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. విమర్శకులు కూడా ఈ ప్రసంగాలు వింటే వాళ్ళ విమర్శకు చాలా కొరముట్లు, పరికరాలు లభిస్తాయి. సాహిత్య విమర్శకు సాహిత్య శాస్త్రాలే కాదు, సామాజిక శాస్త్రాలు కూడా తెలియాలి. ఇది చాలా మంది విమర్శకులు గుర్తించటం లేదు. సాహిత్య విమర్శకు సాహిత్య శాస్త్రాలు మాత్రమే చదువుకుంటే చాలదు, సామాజిక శాస్త్రాలు కూడా తెలియాలి. ఈ రెండూ తెలిసి రాసినటువంటి విమర్శ ఒక రకంగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏమీ తెలియకుండా రాసిన విమర్శ అది పద్యానికి తాత్పర్యం చెప్పినట్టుగా ఉంటుంది. అందుకోసం విమర్శకులు కూడా ఈ ప్రసంగాలని వినాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వస్తువును విశ్లేషించడము సామాజిక శాస్త్రాల ద్వారా సాధ్యమవుతుంది. శిల్పాన్ని విశ్లేషించడం సాహిత్య శాస్త్రాల ద్వారా సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న ప్రసంగాలు ఈ రెండు రకాల విజ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ స్త్రీవాద సాహిత్య విమర్శ సిద్ధాంతాలు మనకు వస్తువును ఎలా దర్శించాలి, రచనను ఎలా విశ్లేషించాలి అనే రెండు రకాల జ్ఞానాన్ని అందిస్తున్నాయి కనుక రచయితలు, విమర్శకులు ఇద్దరు కూడా ఈ ప్రసంగాలు వింటే వాళ్ళ రచనలను, వాళ్ళ విమర్శలను పదును పెట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. జానపదులు ఉన్నారు, పాటలు పాడతారు, కథలు చెబుతారు. వాళ్ళకి ఇవన్నీ తెలుసా అని మనం అనుకోవచ్చు. అంటే వాళ్ళకి చరిత్ర, ఆర్థిక శాస్త్రం లేదంటే సిద్ధాంతాలు, సామాజిక సిద్ధాంతాలు తెలిసి రాస్తారంటే రాయరు. వాళ్ళ అనుభవమే వాళ్ళ సాహిత్యం, దాంట్లో ఏ సందేహం లేదు. కానీ ఇవాళ ఈ ఆధునికంగా పెరుగుతూ ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో మనము ఏమీ తెలియకుండా ఏదో రాస్తే రాయవచ్చు, కానీ దానికి అథెంటిసిటీ అనేటువంటిది ఉండదు. కనుక మనం ఏర్పాటు చేసిన ప్రసంగాలు ఆ జ్ఞానాన్ని అందిస్తాయి. అందుకోసం ఈ ప్రసంగాలను అందరూ వినాలి. మన గాంధీయిజం ఉంది, అంబేద్కరిజం ఉంది, మార్క్సిజం ఉంది, ఫెమినిజం, ఇంకా రీజనలిజం, ఇట్లాంటి ఇజాలు మన సమాజాన్ని బాగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఏ ఇజం యొక్క ప్రభావం లేకుండా, ఏ ఉద్యమం యొక్క ప్రభావం లేకుండా సమాజం ఎప్పుడూ నడవదు. మనం నిరంతరం కూడా ఉద్యమాల మధ్య, భావజాలాల మధ్య నివసిస్తూ ఉంటాం ప్రజలం. ఆ సమాజాన్ని సాహిత్యంగా మలిచేటప్పుడు రచయితలకు నేను గాంధేయవాదినా, నేను మార్క్సిస్టునా, నేను అంబేద్కరిస్టునా, లేకపోతే నేను ఫెమినిస్టునా, లేకపోతే నేను రీజనలిస్టునా, నేను కమ్యూనలిస్టునా అనేది స్పష్టంగా తెలియాలి. తెలిస్తే వాళ్ళ రచన భిన్నంగా ఉంటుంది. అలాగే విమర్శకులు కూడా అన్నమాట. అందుకోసం స్త్రీవాద సాహిత్య రచన చేసేటువంటి వాళ్ళు స్త్రీవాదాన్ని గురించి ఇప్పటికే మన మేధావులు, మన సిద్ధాంతవేత్తలు, మన శాస్త్రకారులు, మన సామాజిక విప్లవకారులు స్త్రీవాదాన్ని గురించి ఏమి చెప్పారో తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. మన జ్ఞానంలో ఎక్కడైనా వెళుతుంటే దాన్ని మనం ఆ వెలితిని పూడ్చుకోవచ్చు, తప్పులుంటే సవరించుకోవచ్చు, తప్పుడు అవగాహనలు ఉంటే వాటిని మనం సంస్కరించుకోవచ్చు అన్నమాట. విమర్శకులు కూడా అంతే. స్త్రీవాదం అంటే ఏమిటో తెలియకుండా మన స్వేచ్ఛ నవలనుగా రాశామనుకోండి, అది ఒంటి పరిచయం అవుతుంది తప్ప విశ్లేషణ కాదు. అందుకోసం ఈ స్త్రీవాద సాహిత్య సిద్ధాంతాల సిరీస్ మనం ఇప్పుడు నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈరోజు పాలమూరు సౌమ్య గారు ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ అనే స్త్రీవాద సాహిత్య సిద్ధాంతకర్త ఏమి చెప్పారో మనకు తెలియజేస్తారు.
వారు సౌమ్య గారు 1 గంట సేపు ప్రసంగిస్తారు. ఆమె ప్రసంగించిన తర్వాత సోదరులు చినవీరభద్రుడు గారు ఒక 15 నిమిషాలు ఆ ప్రసంగం మీద చర్చను, తన అభిప్రాయం చెప్పి చర్చను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత మన ప్రేక్షకులు లేదా శ్రోతలు ప్రశ్నలు వేయవచ్చు. ప్రశ్నలు క్లుప్తంగా సూటిగా ఉంటే బాగుంటుంది. ప్రశ్న మరొక ఉపన్యాసం కాకుండా ఉంటే మనం సమయానికి ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి వీలవుతుంది. మనం అంతా వయసు పైబడిన వాళ్ళం ఉన్నాం కాబట్టి ఆకలి అత్యాకలిగా మారిపోకుండా ఈ సమావేశాన్ని మనం ముగించుకుందాము. ఇప్పుడు మనందరి తరఫున సోదరి సౌమ్య గారిని ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ అనేటువంటి స్త్రీవాద సాహిత్య సిద్ధాంతకర్తను గురించి మనకు తెలియజేయవలసిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. సౌమ్య గారు, మీరు మాట్లాడండమ్మా. థ్యాంక్ యూ అండి. ముందుగా ప్రరవేకి కృతజ్ఞతలు, పరవాయి జిజ్ఞాస వేదికకి కృతజ్ఞతలు, నన్ను ఈ లెక్చర్కి ఆహ్వానించినందుకు. ఇప్పుడు మార్చిలో కాత్యాయన్ గారు ఫోన్ చేసి, ఇలా మేము కండక్ట్ చేస్తున్నామమ్మా, నువ్వేమైనా మాట్లాడతావా అంటే, మాట్లాడతానండి అని ఒక 3 పేర్లు ఇచ్చి వీటిలో ఎవరో ఒకరిని చూసుకో. ఈ ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ పేరు నేను విన్నదప్పుడే, నిజండి నాకు తెలియదు ఆవిడ గురించి ఇంతకు ముందు, నేను చదువుకోలేదు. రఫ్ గా ఆన్లైన్ లో చూసేసరికి ఆవిడ బ్లాక్ ఫెమినిస్ట్ అని, ఎస్పెషల్లీ ఆఫ్రికన్ అమెరికన్ బ్లాక్ ఫెమినిస్ట్ అని చూసి ఒక కొత్త, మిగతా 2 పేర్లో నాకు కొంత అవగాహన ఉంది వాళ్ళ గురించి. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు ఈవిడ గురించి మనం మాట్లాడడం ద్వారా, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో. ఇంకొకటి, బ్లాక్ ఫెమినిజం అంటే నల్లజాతి స్త్రీల పరిస్థితులు కానీ, వాళ్ళ అభిప్రాయాలు, ఆలోచనలు, లేకపోతే వాళ్ళ సమస్యలు కొంతవరకు చాలా వరకు మన దేశంలో వెనుకబడిన వర్గాల స్త్రీల సమస్యలు, ఆలోచనలు, పరిస్థితులతో సారూప్యత ఉంటుందని నా జనరల్ అండర్స్టాండింగ్ బట్టి ఈవిని చదివితే బాగుంటుంది అని అనిపించి ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ గురించి మాట్లాడతానండి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఈ టోటల్ జర్నీ నేను ఎందుకు ప్రత్యేకంగా ప్రరవేకి జిజ్ఞాసకి కృతజ్ఞత చెప్తున్నానంటే, ఈ అవకాశం ఇవ్వడం అన్నది ఒకటి అయితే, ఈవిడి గురించి చదవడం, ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ గురించి తెలుసుకోవడం అన్నది అది ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే, అంటే ఒక జ్ఞానం పొందడం వల్ల కలిగే సంతోషం అది. అంటే ఆవిడ అది నేను చాలా ఎంజాయ్ చేశాను చదవడం. ఆ జ్ఞాన సముపార్జన వల్ల పొందిన సంతోషం నాకు అండ్ అవగాహన చాలా రకాలుగా ఉపయోగపడింది, అండ్ భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ముందుగా ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను, ఆవిడ ఎవరు ఏంటి అనేది. తర్వాత ఆవిడ సిద్ధాంతాలు ఏంటి, ఏం చెప్పింది అనే దాని గురించి మాట్లాడతాను. దగ్గర అరగంట 40 నిమిషాల కన్నా ఎక్కువ తీసుకోను. ఒకవేళ నేను టైం దాటుతున్నాను అనిపిస్తే నాకు రిమైండ్ చేయండి కాచేరి గారు. ఓకే, ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ అనే ఆవిడకి ఇప్పుడు 72 ఏళ్ళు, 48లో పుట్టారు. ఆఫ్రికన్ అమెరికన్ మహిళ, ఫిలడెల్ఫియాలో పుట్టారు. కరెంట్లీ ఇప్పుడు ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ మెరీల్యాండ్ లో సోషియాలజీ ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆవిడ MA PhD సోషియాలజీలో చేశారు. బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అంటే ఆవిడ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అది అంతవరకు లేదు, కొత్తగా సృష్టించింది కాదు. ఆవిడ అప్పటి వరకు ఉన్న అనేక సిద్ధాంతాలని, అనుభవాలని క్రోడీకరించి బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనే విషయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఆవిడ చేసిన ఈ వర్క్ ఒక సోషియాలజీలో లేదా ఒక సమాజానికి లేదా నల్లజాతి స్త్రీలకి లేదా మనకి ఎందుకు ముఖ్యం అనేది నేను ముందు మాట్లాడతాను. ప్యాట్రిషియా ఈవిడ ఏంటంటే శ్రామిక వర్గానికి చెందిన వారు. తండ్రి ఆల్బర్ట్ హిల్ ఫ్యాక్టరీ వర్కర్ గా పనిచేశారు. అలాగే 2వ ప్రపంచ యుద్ధ కాలంలో కూడా పనిచేశారు, 2వ ప్రపంచ యుద్ధంలో పనిచేశారు. మదర్ ఏమో యూనిస్ హిల్, ఆవిడ సెక్రటరీ. ప్యాట్రిషియాకి చదువు మీద ఆసక్తి లేదా సాహిత్యం మీద ఆసక్తి ఆవిడ తల్లి ద్వారా వచ్చింది. యూనిస్ కి బాగా చదువుకోవాలని కోరుకుండేది. ముఖ్యంగా ఆవిడకి ఇంగ్లీష్ లిటరేచర్ అంటే చాలా ఇష్టం. ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని అనుకున్నారు. యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు కూడా.
అయితే ఏమైందంటే పాపం ఫీజులు కట్టలేక ఆవిడ చదువు మధ్యలో ఆగిపోయింది. దాంతో తన కూతుర్ని బాగా చదివించాలి అన్న పట్టుదల ఆవిడకి వచ్చింది. అందుకని చిన్నప్పటి నుంచే ప్యాట్రిషాకి సాహిత్యం పరిచయం చేశారు. ప్యాట్రిషా కాలిన్స్ రెండు అటు ఇటు మార్చి మాట్లాడుతుంటాను, రెండు ఒకటే. కాలిన్స్ అంటే మళ్ళీ కంగారు పడకండి. కాలిన్స్ కి చిన్నప్పటి నుంచి సాహిత్యం పరిచయం చేసిన ఆవిడ సాహిత్యం చదువుకోవడం, ముందు సాహిత్యం చదువుకోవడం, తర్వాత చదువు అంటే డిగ్రీ ఎంఏ చేయడం, ఈ వాటిలోంచి వచ్చిన ఆలోచనలు, వీటన్నిటిని ఆవిడ ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ లో తీసుకొచ్చారు. ఈ కాలిన్స్ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మెరీలాండ్ లో పనిచేస్తున్నారు. అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో ఆఫ్రికన్ అమెరికన్ స్టడీస్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉన్నారు. అలాగే ముఖ్యంగా అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. ఈ ఏఎస్ఏకి ఆవిడ 100th ప్రెసిడెంట్. దానికన్నా ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్, దీనికి హెడ్ గా ఉన్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్ అన్నమాట. ఆవిడ చిన్నతనం అంతా ఫిలడెల్ఫియాలోనే గడిచింది. స్కూలింగ్ వరకు ఉన్నత ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల రెండు కూడా ఫిలడెల్ఫియాలో చదువుకున్నారు. చదువుకున్నప్పుడు ఆవిడ స్కూల్కి వెళ్తున్నప్పుడు శ్రామిక వర్గం నుంచి వచ్చారు. అక్కడ ఆవిడ జాతి వివక్ష, వర్గ వివక్ష రెండు చూశారు. చూసిన తర్వాత అక్కడ ఆవిడకి ఎలా అనిపించింది అంటే, ఆవిడ సమూహంలో ఉన్న ఆవిడ ఆ సమూహానికి చెందని మనిషి, ఆవిడ ఒంటరి మనిషి అన్న ఫీలింగ్ ఆవిడకి వచ్చింది. దీన్ని అవుట్ సైడర్ విత్ ఇన్ అంటారు ఆవిడ. ఇది ఒక పదం, ఆవిడ త్రూ అవుట్ హెర్ వర్క్ ఉపయోగించిన పదం. అవుట్ సైడర్ విత్ ఇన్ అంటే సమూహంలోనే ఉన్నా సరే ఆ సమూహానికి చెందని వ్యక్తి, ఆ సమూహానికి బయట వ్యక్తి. ఆవిడ అదే ఆ సమూహం కూడా ఆవిడని బయట వ్యక్తిగా చూస్తుంది, ఆవిడ కూడా అదే భావన కలుగుతుంది. ఆవిడ రాసిన ఫస్ట్ పేపర్, ఎంఏకి వచ్చిన తర్వాత ఆవిడ రాసిన ఫస్ట్ అకాడమిక్ పేపర్ ఇదే, అవుట్ సైడర్ విత్ ఇన్ గురించి ఆవిడ రాశారు. దీని నుంచి బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ ని అభివృద్ధి చేశారు. ఇక్కడ నుంచి ఇది పునాది అన్నమాట. అయితే ఆవిడ స్కూల్లోని అవుట్ సైడర్ విత్ ఇన్ భావన ఎప్పుడైతే ఆవిడకి వచ్చిందో, అది అప్పటికే వివక్ష ఉంది, అప్పటికే ఆవిడకి ఒంటరిదనం ఉంది. ఈ ఫీలింగ్ వల్ల మరింత ఒంటరిదనం వచ్చేసి ఇంకా ఇంకా కుంచుకుపోయారు. ఆవిడ ఎవరితో మాట్లాడలేదు, ఆవిడ అభిప్రాయాలు చెప్పుకోలేదు, ముడుచుకుపోయారు. తర్వాత డిగ్రీ కోసం బ్రాండీస్ యూనివర్సిటీకి వచ్చారు. బ్రాండీస్ యూనివర్సిటీకి వచ్చాక అది యూనివర్సిటీ కాబట్టి అక్కడ కొంత స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి, ప్లస్ పెద్ద చదువులకు వచ్చారు, అక్కడ వాతావరణం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అక్కడ కాస్త స్వేచ్ఛ స్వాతంత్రం ఆవిడకి తెలిసే, ప్లస్ అకాడమిక్స్ లో ఉన్నారు. అక్కడ అకాడమిక్స్ లో వివక్షలు ఉండవని కాదు, కొంత నయంగా ఉంటాయి కాబట్టి అక్కడ, అలాగే అక్కడ చదువుకోవడం, అక్కడ ప్రొఫెసర్లు, అక్కడ టీచర్లు, వీళ్ళందరూ అక్కడ చెప్పిన పాఠాలు ఇవన్నీ కూడా ఆవిడ కొంత స్వేచ్ఛనిచ్చాయి. అప్పుడు ఆవిడ ఈ అవుట్ సైడర్ విత్ ఇన్ కాన్సెప్ట్ గురించి ఆలోచించడం మొదలెట్టిన తర్వాత ఆవిడకి అనిపించింది, ఎందుకు ఈ అవుట్ సైడ్ విత్ ఇన్ అన్నది నాకు ఎందుకు వచ్చింది, దీన్ని నేను ఎలా ఫైట్ చేయాలి, దీనికి నాలాగే ఇంకో చాలా మంది నల్లజాతి మహిళలందరూ ఎదుర్కొంటూ ఉంటారు, దీన్ని ఏం చేయాలి అన్నది ఆలోచించి ఆవిడకి సోషియాలజీ మీద మక్కువ కలిగింది. సోషియాలజీ పర్సూ చేశారు, సోషియాలజీలో పిహెచ్డి చేశారు. అవుట్ సైడర్ విత్ ఇన్ అనే పొజిషన్ ఎందుకు వచ్చింది అన్నదానికి ఆవిడ కోర్ ఒక థీమ్, ఇదే బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ కూడా ఇది కోర్ థీమ్. దీన్ని ఇంటర్సెక్షనాలిటీ అంటారు. ఈ వర్డ్ ని కింబెల్ క్రెన్షా కాయిన్ చేశారు. ఆవిడ కూడా సోషియాలజీ ప్రొఫెసర్, విస్కాన్సిన్ యూనివర్సిటీలో, బ్లాక్ విమెన్. ఈ ఇంటర్సెక్షనాలిటీ అంటే ఏంటంటే జాతి, వర్గ, లింగ వివక్షలు, లేకపోతే ఆ మూడే కాదు, ప్రధానంగా ఆ మూడు, రేస్, క్లాస్, జెండర్, ఇంకా నేషనాలిటీ, సెక్షువాలిటీ, ఈ వివక్షలన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి. వీటిని విడిగా చూడడానికి వీల్లేదు. లైక్ ఫెమినిజం అంటే ఓన్లీ జెండర్ వివక్ష, లేకపోతే ఇంకొక మార్క్సిజం అంటే వర్గ వివక్ష. ఇలా కాదు, విడివిడిగా కాదు వీటిని చూడాల్సింది. వీటన్నిటికీ లింక్ ఉంది. ఈ అన్ని వివక్షలని నల్లజాతి స్త్రీలు అనుభవిస్తున్నారు. కాబట్టి నల్లజాతి స్త్రీల గురించి మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఇంటర్సెక్షనాలిటీ గురించి మాట్లాడాలి అంటారు. దీన్ని మ్యాట్రిక్స్ ఆఫ్ డామినేషన్ అంటారు. అంటే ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ డామినేషన్ లో వీళ్ళు బందీలు అయిపోయారు, వాళ్ళ మీద ఈ మ్యాట్రిక్స్ ఆఫ్ డామినేషన్ పనిచేస్తుంది.
అంటే ఒకటి కాదు, ఇక్కడ సెవరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్లింక్, వీటిని విడివిడిగా మనం చూడలేం. ఇది అసలు బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ కి లేకపోతే పాట్రిషియా సిద్ధాంతాలకి కోర్ థీమ్ అన్నమాట, ఇంటర్సెక్షనాలిటీ అన్నది. ఇంతకీ అసలు ఎందుకు బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అంటే ఇది, దీని స్వరూపం స్వభావాలు ఏంటి అన్నది. బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అంటే ఇక్కడ అందరి నల్లజాతి స్త్రీల గురించి కాదు మాట్లాడుతున్నది, ఇది ప్రత్యేకం, అమెరికాకి ప్రత్యేకం. అమెరికాలో ఉన్న నల్లజాతి స్త్రీలు, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ దృక్పథాలు, ఇది బ్లాక్ ఫెమినిస్ట్ థాట్. ఇది నల్లజాతి స్త్రీలు అనగానే మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నల్లజాతి స్త్రీల అభిప్రాయాలు అనుకోకూడదు. ఇది అమెరికాకి ప్రత్యేకం. ఆవిడ అమెరికాలో పుట్టి పెరిగింది కాబట్టి అక్కడున్న పరిస్థితులు చూసింది కాబట్టి. ఆఫ్రికాలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు వేరు, అమెరికాలో నల్లజాతీయుల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి, వీటన్నిటిని మళ్ళీ కలిపికూడదు. ఆఫ్రికన్ అమెరికన్ ఫెమినిస్ట్ థాట్ ఈస్ డిఫరెంట్ అని ఆవిడ దీని గురించి పర్టికులర్ గా మాట్లాడారు. ఏమిటి బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అంటే? ఏమిటంటే అమెరికాలో ఉన్న నల్లజాతి స్త్రీల ఆలోచనలు, అభిప్రాయం, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ జీవన విధానంలో వాళ్ళు కూడగట్టుకున్న జ్ఞానం, వాళ్ళ ఆలోచనలు, వీటన్నిటిని క్రోడీకరించడం, లేకపోతే వీటన్నిటిని కలుపుకోవడం, ఒక గొడుగు కిందకి తేవడం. అక్కడ అది ఎవరైనా కావచ్చు. ఆవిడ ఏమిటంటుందంటే ఇది ఏది మేధావర్గానికి సంబంధించింది కాదు, ఇది బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అన్నది. ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ మేధావులే అంటుంది. ఇదేదో ఇంటలెక్చువల్స్ రాసింది కాదు దీనికి. అది ఒక తెల్లజాతీయుడి ఇంట్లో పనిచేసే మహిళ కావచ్చు, లేదా ఒక మదర్ కావచ్చు, లేదా ఒక వేశ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ అమెరికాలో ఉన్న బ్లాక్ ఉమెన్, వాళ్ళ దృక్పథం, వాళ్ళ ఆలోచన, వాళ్ళ దృష్టికోణం ఇది. దీనికి సోషియాలజీలో, సమాజంలో, సిద్ధాంతపరంగా సోషియాలజీలో, వ్యవస్థ పరంగా సమాజంలో దీనికి చోటు ఉండాలి. ఇది ప్రత్యేకం, ఇది అన్నిట్లాంటిది కాదు, ఇది ప్రత్యేకం, దీన్ని వినిపించాలి, దీన్ని క్రోడీకరించాలి అన్నదే ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్. ఎలిస్ వాకర్ పేరు వినే ఉంటారు మీరు, ద కలర్ పర్పుల్ రాసింది, ఆవిడ కూడా బ్లాక్. ఆవిడని కోట్ చేస్తుంది కాలేజ్. ఆవిడ ఏమంటారంటే, ఐ హ్యావ్ టు టెల్ మై స్టోరీ, నా కథ నేను చెప్పాలి. నేనేం రాస్తానంటే నేనేం చదవాలనుకుంటున్నానో అదే రాస్తాను. ఎందుకంటే ఆ కథని నేను సంతృప్తి చెందేలాగా ఇంకెవరు రాయలేరు, ఇంకెవరికి ఆ ఆసక్తి కానీ ఆ సామర్థ్యం కానీ ఉండదు. నా కోణం, ఒక పరిస్థితిని, ఒక అంశాన్ని నేను చూసే కోణం వేరే వాళ్ళకి ఎలా వస్తుంది? నా కథ నేను చెప్పాలి. ఈ మాట మనం ఈ మధ్యకాలంలో మనం ఇండియాలో కూడా వింటున్నాం. ముఖ్యంగా దళిత మహిళలు చెప్తున్నారు ఈ మాట, మా కథలు మేము చెప్పుకుంటాం చాలు, మీరు చెప్పింది మీరు బయట నుంచి చూసి మీరు ఊహించుకొని మీరు చూసి మీ అవగాహనతో మీరు చెప్పించాలి. అసలు ఒరిజినల్ గా నేనేం ఫీల్ అవుతున్నాను, దాని గురించి నా దృక్పథం ఏంటి నేను చెప్తాను అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ అలిస్ వాకర్ చెప్తుంది. అలిస్ వాకర్ ఈ మాట ఇప్పుడు 80s లో చెప్పింది, 1980s లో అన్నదన్నమాట. నేనేం చదవాలనుకుంటానో అది రాస్తాను. సో అలిస్ వాకర్ ని కోట్ చేస్తూ కాలిన్స్ చెప్తారన్నమాట, ఇది నేను చెప్తాం, మేమేంటి, మా ఆలోచన ఏంటి మేము చెప్తాం అని. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే నాన్సీ అనే ఆవిడ, ఇది స్లేవరీ టైంలో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో వైటిష్ కుటుంబంలో ఆవిడ పనిచేస్తున్నారు. మ్యామీగా, అంటే వాళ్ళ మ్యామీస్ అంటారు, తెల్లజాతి కుటుంబంలోని వాళ్ళ ఇంటి పనులు చేసే డొమెస్టిక్ వర్క్ చేసేవాళ్ళని మ్యామీస్. నల్లజాతి వాళ్ళకే ఈ పేరు, నల్లజాతి వాళ్ళని మ్యామీస్ అంటారు. ఈ పేర్ల గురించి కూడా తర్వాత చెప్తాను, నేను మాట్లాడతాను. నాన్సీ అనే ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఏంటంటే తెల్లజాతి వాళ్ళ ఇంట్లో ఆవిడ చాలా కాలంగా పనిచేస్తుంది. చేస్తున్నప్పుడు ఆ పిల్లలు, ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఆవిడకి బాగా క్లోజ్. ఎంత వాళ్ళని ఇంకా తల్లి తర్వాత తల్లిగా చూస్తారు, తల్లి కన్నా ఎక్కువగా కూడా చూస్తారు, బాగా క్లోజ్. అలాగే ఆ ఇంట్లో పెద్దవాళ్ళని కూడా ఆవిడ తలలో 4గా ఉంటుంది, ఇంటి పనులు చేస్తూ అన్ని చేస్తుంది. అయినా సరే ఆవిడ ఆ సమూహానికి చెందదు. ఈ జ్ఞానం నాకు కలిగింది అంటుంది నాన్సీ. అక్కడ ఉండి పనిచేసిన వాళ్ళతో, ఎంత వీళ్ళు నన్ను దగ్గర తీసుకుని, ఎంత నేను ఆ ఇంట్లో మంచినైనా నేను ఆ సమూహానికి కాదు. నన్ను బయట వ్యక్తిగానే వాళ్ళు చూస్తారు, నేను ఉండలేకపోతాను. సో ఇక్కడ మళ్ళీ అవుట్ సైడర్ విత్ ఇన్ అనమాట. అవుట్ సైడర్ విత్ ఇన్ ఫీలింగ్ నాకు వస్తుంది. ఇది నాన్సీ పొందిన జ్ఞానం. ఇది మంచిగా, చెడా, తప్ప, రైటా అది కాదు అక్కడ, అసలు ఆ విశ్లేషణ వద్దు. ఇది నాన్సీ జ్ఞానం, నాన్సీ దృక్కోణం. అలాగే
ఆవిడ నాన్స్ చెప్తుంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళ భార్యాభర్తల్లోని ఆ వైట్ ఉమెన్ వైట్ మ్యాన్ లోని అక్కడ మనకి బయట నుంచి ఏం కనిపిస్తుంది అంటే తెల్లజాతి స్త్రీలు బెటర్ పొజిషన్ లో ఉన్నారు, అంటే వాళ్ళకి స్వేచ్ఛ సమానత్వాలు ఉన్నాయని. కానీ అక్కడ వాళ్ళు కూడా వైట్ మెన్ కి లోబడి ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ చెప్తుంది, ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ వైట్ ఉమెన్ ఒక విషయాన్ని చూస్తూ ఇది ఫలానాది అని ఆవిడ అనుకున్నదంటే వాళ్ళ ఆయన వచ్చి ఆహా అది కాదు, ఇది ఫలానాది కాదు, నువ్వు తప్పు అనుకుంటున్నావు, ఇది వేరేది అని చెప్పాడంటే ఆవిడ ఏం చూసిందో ఆవిడ దృక్కోణం ఏంటో దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ ఆయన ఏం చెప్పాడో దాంతోనే జీవితాంతం ఆవిడ బతకాలి. ఆవిడ ఫ్రీగా లేదు నువ్వు చెప్పిన తప్పు, నేను ఇది చూస్తున్నాను, నా ఉద్దేశం నా దృక్కోణం ఇది అని ఆవిడ చెప్పలేదు. అక్కడ ఫలానా వస్తువు నేను ఇలా చూస్తున్నాను అని చెప్పలేదు ఆవిడ. దాన్ని అణిచిపెట్టుకుని అతనేం చెప్తాడు అతని సిద్ధాంతాన్ని అతని ఆలోచనని మోయాలి జీవితాంతం. ఇది నాన్సీ అబ్జర్వ్ చేస్తుంది. దీన్ని ఏమంటుందంటే వైట్ ఉమెన్ బ్లాక్నెస్ అంటుంది కాలిన్స్. ఇలాంటి పదాలు త్రూ అవుట్ హెర్ వర్క్ తమాషాగా వాడతారు. బ్లాక్నెస్, మేల్నెస్, వైట్నెస్ అని. ఇప్పుడు వైట్ ఉమెనే కానీ ఆవిడకున్న అది బ్లాక్నెస్ ఆఫ్ వైట్ ఉమెన్ అనమాట. అంటే నల్లజాతి స్త్రీకి ఉన్న ఎలాంటి అణచివేత ఉందో వైట్ ఉమెన్ కూడా ఒక రకంగా అలాంటి అణచివేత ఉంది, అది చెప్తుంది అనమాట ఆవిడ. అయితే ఇక్కడ ఏంటంటే ఇది నాన్సీ పొందిన జ్ఞానం. నాన్సీ చదువుకున్నవాడు కాదు, ఆవిడేదో పెద్ద సిద్ధాంతాలు రాసింది కాదు, సాహిత్యం రాసింది కాదు, ఏమి కాదు. ఆవిడ ఎక్కడో ఒక సందర్భంలో ఆవిడ షేర్ చేసుకుంది. కానీ ఇది కూడా బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ కిందకు వస్తుంది. ఇది ఆవిడ కాలేజ్ చెప్పినట్టు దీనికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ మేధావులు ఆవిడ చేస్తున్నారు అలా అన్నమాట. సో ఇవన్నిటికి ఆ నాన్సీ చెప్పిన మాటలకి సమాజంలో విలువ ఉండాలి, సమాజంలో వినాలి ఆవిడ చెప్పిన మాట, అది ఆవిడ దృక్కోణం అని గుర్తించాలి, దానికి సోషియాలజీలో దానికి ప్లేస్ ఉండాలి. అది ఇక్కడ ఒక పాయింట్ చెప్తారు ఏంటంటే ఈ ఫెమినిస్ట్ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది మెయిన్ స్ట్రీమ్ సిద్ధాంతాల్లో ఉండకపోవచ్చు. మామూలుగా ఫెమినిజం అంటే మార్క్సిజం అంటే మనం ఇచ్చే నిర్వచనాల్లో ఉండకపోవచ్చు. అలాగే మేధావర్గం కాకుండా మిడిల్ క్లాస్ కాకుండా అన్ని వర్గాల నుంచి ఇది రావచ్చు. ఇది ఒక పుస్తక రూపంలోనూ మాటల రూపంలోనూ ఉండకపోవచ్చు, పాటల రూపంలో ఉండొచ్చు, డాన్స్ రూపంలో ఉండొచ్చు, కథానికల రూపంలో ఉండొచ్చు, లేదా నోటి మాటగా ఉండొచ్చు, పక్క వాళ్ళతో షేర్ చేసుకునేది ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ గొడుగు కిందకు వస్తాయి అంటూ. అయితే వై బ్లాక్ ఫెమినిస్ట్ థాట్? బ్లాక్ ఫెమినిస్ట్ ఎందుకు? ఇది ఎందుకు ఈ ఫెమినిస్ట్ థాటే కదా, ఆడవాళ్ళ గురించే కదా మాట్లాడుతున్నారు, ఇది ఫెమినిజంలోకి ఎందుకు రాదు? లేదా ఇది నల్లజాతీల గురించే కదా మాట్లాడుతున్నారు, నల్లజాతీయుల సిద్ధాంతంలోకి ఎందుకు రాదు అంటే రాదు. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళు ఈ రెండు వివక్షని అనుభవిస్తున్నారు, రేస్ క్లాస్ డిస్క్రిమినేషన్ అనుభవిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇది దీనికి ఇదే ప్రత్యేకం. అసలు ఇది వీళ్ళు మా చెప్తున్నది వీళ్ళ ఎక్స్పీరియన్స్లు కానీ ఏదైనా కానీ ఇవి మంచివా చెడ్డవా, ఇవి పనికొస్తాయా, సిద్ధాంతీకరించవచ్చా, సిద్ధాంతీకరించుకోవడం ఈ జడ్జిమెంట్స్ ఏమి ఉండకూడదు. వాళ్ళని వినాలి, వాళ్ళ గురించి తెలుసుకో, వాళ్ళ దృక్పథం వాళ్ళు బయటికి చెప్పగలగాలి, సమాజం వాటిని వినాలి. వీటిని దీని గురించి ఆవిడ కృషి చేశారు. ఇది ఉండాలి, సోషాలజీలో దీనికి ప్లేస్ ఉండాలి అన్నది. ఆలిస్ వాకర్ని కోట్ చేస్తే ఇంకొక మాట చెప్తారు ఏంటంటే, ఈ అవుట్ సైడర్ విత్ ఇన్ అన్నగా ఉంటారు కదా మహిళలు, నల్లజాతి మహిళలు, వీళ్ళు ఒక విషయాన్ని ఎలా చూస్తారంటే ఆ సమూహంలో ఉండి ఒంటరిగా ఉండడం వల్ల ఏదైనా విషయం పట్ల ఏదైనా అంశం పట్ల వాళ్ళకి ఒక రాడికల్ దృక్పథం ఉంటుంది. అంటే అంతవరకు సమాజం లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే వాళ్ళే చూడనిది వాళ్ళు కొత్తగా చూస్తారనమాట. అక్కడ ఈ అంటే ఇప్పుడు సమాజం కొన్ని చెప్తుంటుంది ఫలానాది ఫలానా రకంగా చూడాలని, అది కాదు. ఇప్పుడు సమూహంలో ఒకళ్ళైతే మన ఆ సమూహం ఏం చెప్తుందో అవన్నీ మన బుర్రలోకి ఎక్కిపోతాయి, మనం వాటిని అలాగే చూస్తాం. కానీ ఈవిడ సమూహానికి చెందింది కాదు, ఆ సమూహంలో ఒంటరిగా ఉంది కాబట్టి ఆవిడ ఆ విషయాన్ని కొత్తగా చూస్తుంది. ఇది చాలా ముఖ్యం. ఈ దృక్కోణం, ఈ రాడికల్ థాట్ అనేది చాలా దృక్కోణం, ఇది ముఖ్యం అంటుంది. అలాగే ఇంటర్సెక్షన్ ఎందుకు అయితే ఓకే ఇప్పుడు ఈవిడ చెప్పిన విషయాలన్నీ కూడా అవుట్ సైడ్ నల్లజాతి స్త్రీలకు కూడా వర్తిస్తాయి. కానీ ఎందుకు ఆవిడ ప్రత్యేకంగా ఆఫ్రికన్ అమెరికన్ మహిళల గురించే మాట్లాడాలనుకుంటున్నారంటే, అమెరికా స్ట్రక్చర్ లో జాత్యహంకార సెక్సిస్ట్ భావజాలాలు ఆధిపత్యంతో ఉంటాయి. అంటే వివక్ష సహజం అనిపించేలా చేస్తాయి. ఇవి రెండు రకాలు, ఒకటి సామాజికమైంది, ఒకటి చట్టపరమైంది. సామాజిక పరమైంది అంటే బ్లాక్ ఉమెన్ కొన్ని పేర్లు పెడతారు, కొన్ని లక్షణాలు ఆపాదిస్తారు. బ్రీడర్ ఉమెన్ ఆఫ్ స్లేవరీ,
అంటే బానిసత్వం కోసం పిల్లలకి అంటుంది, అంటే పిల్లల్ని కానీ వాళ్ళని బానిసత్వానికి ఇస్తుంది అని. లేకపోతే మ్యామిస్, జెజబెల్స్ అంటే వైట్ మ్యాన్ తో పడక సుఖం కోరుకునేది, వాళ్ళకి లైంగిక పరమైన నీతి నియమాలు ఉండవని. అలాగే మహిళలు, నల్లజాతి మహిళలు మంచి తల్లులు కారని, బిడ్డల్ని గాలి వదిలేసిపోతారని. మ్యామీస్ అంటే నల్ల జాతీయులలో పనిచేసే వారిని ప్రత్యేకంగా. ఇంకొకటి వాళ్ళని మూల్స్ అంటారు. మూల్స్ అంటే బలమైన వ్యక్తులు, బలమైన మహిళలని, శారీరకంగా బలమైన మహిళ. అదేంటంటే అది డెరగేటివ్, అది అవమానపరచదు, అదేమి గొప్ప లక్షణంగా ఆపాదించడం కాదు. మహిళలు అంటే సున్నితంగా ఉంటారు, అబల లేకపోతే మృదువుగా ఉంటారన్న దానికి అదన్నది ఒక జనరల్ ఒపీనియన్ అయితే, దానికి వ్యతిరేకంగా ఈ నల్లజాతి మహిళలు బలంగా ఉంటారు అనేది వాళ్ళని అవమానపరచడానికి చెప్పే మాట మూల్స్ అని. ఇలాగా రకరకాల పేర్లు పెట్టాం. అలాగే పోర్నోగ్రఫీలో ఎక్కువ నల్లజాతి మహిళలు కనిపిస్తారు, అందుకని నల్లజాతి వాళ్ళు అంటేనే వేసలు అన్నట్టు మాట్లాడడం. ఇలా వారిని కించపరుస్తూ జాత్యహంకార సెక్సిస్ట్ స్టీరియోటైప్స్ సృష్టించడం, వీటి ద్వారా అణచివేతను, వివక్షను సమర్థించడం. ఇది సామాజిక పరమైన వ్యవస్థ. రెండో చట్టపరమైనది. నల్లజాతి మహిళను రేప్ చేస్తే త్వరగా విచారణ జరపకపోవడం, లేదా ఆ మహిళే ప్రేరేపించి ఉంటుందని వ్యాఖ్యానించడం, లేకపోతే నల్లజాతి వితంతువులకు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందకపోవడం. దీని గురించి క్రిమినల్ సెక్షన్ ఏంటంటారంటే, అసమానత అనేది రెండు రకాలుగా ఉంటుంది. వివిధ వర్గాలకు చెందిన వారందరినీ ఒకేలా చూడడం, ఒకే తాటి మీద నిలబెట్టడం, ఇది ఒక రకమైన అసమానత్వం. అంటే చూడండి, ఇప్పుడు మన దేశంలో వెనుకబడిన వర్గాల వారికి, అగ్ర కులాల వారికి అందరికీ ఒకే తాటి మీద నిలిచబెట్టాలి, అయాన్ ర్యాండ్ సిద్ధాంతాలాగా అనమాట. అయాన్ ర్యాండ్ ఏం చెప్తుందంటే, సామాజిక చారిత్రక నేపథ్యాలు పట్టించుకోకుండా అందరినీ ఒకటి తాటి మీద నిలబెట్టాలి. ఆ సామర్థ్యం ఉన్నోడు పైకి వస్తాడు, మిగతా వాళ్ళు పోతారు. అయితే సామర్థ్యం ఎలా వస్తుంది, సామర్థ్యం పొందడానికి అవకాశాలు ఎలా వస్తాయి, ఇవేమి అయాన్ ర్యాండ్ పట్టించుకో. మన దేశంలో రిజర్వేషన్లు వద్దు అనే వాళ్ళంతా కూడా ఈ కారణాలు చెప్తుంటారు. అందరినీ ఒకేలా చూడాలి, ఈ అందరినీ ఒకేలా చూడాలి, వాళ్ళ నేపథ్యాలు పట్టించుకోకుండా అందరినీ ఒకేలా చూడాలన్నది అసమానత్వం. ఇది ఒక రకమైన అసమానత్వం అయితే, ఒకే వర్గంలో ఉన్న వాళ్ళందరినీ వేరువేరుగా చూడడం, ఇది ఒక రకమైన అసమానత్వం. అంటే ఇప్పుడు నల్ల జాతీయులే కానీ అందులో పురుషులకి మహిళలకి మధ్య తేడాలు చూపించడం, లేదా ఒకే ఇంట్లో 4 పిల్లలు పుడితే వాళ్ళలో మగ పిల్లలనేమో ఎక్కువ పట్టించుకోవడం, ఆడపిల్లల్ని తక్కువ పట్టించుకోవడం, ఇలా 2 రకాల అసమానత్వాలు ఉన్నాయని క్రెంబెల్ క్రెన్షా చెప్తుంది. క్రెంబెల్ క్రెన్షా ని కోట్ చేస్తుంది అనమాట ఈవిడ. ఆఫ్రికన్ అమెరికన్ మహిళలు ఈ 2 రకాల అసమానతకి గురవుతున్నారు. దీన్నే మ్యాట్రిక్స్ ఆఫ్ డామినేషన్ అంటారు. రేస్, క్లాస్, జెండర్, నేషనాలిటీ, సెక్షువాలిటీ, అన్ని రకాలుగా వివక్ష గురవుతున్నారు. సెక్షువాలిటీ గురించి తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను, అది కొంచెం ప్రత్యేకంగా చెప్పాలి. ఈ 2 రకాల వ్యవస్థలు అమెరికాలో ఉన్నాయి. ఇది ఒక అమెరికాకి ప్రత్యేకమైన ఒక స్థితి. తర్వాత ఈ మేధావి వర్గంలో ఏం జరుగుతుందంటే, తెల్లజాతి మహిళలు నల్లజాతి మహిళల పట్ల వివక్ష చూపిస్తారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు పాపం చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళని తమ కొలీగ్స్ గా అంగీకరించకపోవడం, లేకపోతే ఆదరించకపోవడం, లేదా వాళ్ళు చేసిన వర్క్ ని చిన్న చూపు చూడడం. వెస్టర్న్ ఫెమినిజం లో జెండర్ అసమానతలే తప్ప జాతి అసమానతల్ని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చూడలేదు. అది కూడా కేవలం వైట్ ఉమెన్, వెస్టర్న్ ఫెమినిజం లో కేవలం వైట్ ఉమెన్ సమస్యలపైనే దృష్టి పెడతారు. దీని గురించి ఓన్లీ ఆఫ్రికన్ మహిళలే కాదు, ఏషియన్ ఉమెన్, అవుట్ సైడ్ అమెరికన్ ఉమెన్ అందరూ కూడా దీని గురించి కంప్లైంట్ చేస్తారంటున్నారు. అలాగే ఇంకో వైపు ఏంటంటే, కొంతమంది తెలివైన మేధావులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మేము నల్ల జాతిలో పుట్టలేదు కాబట్టి, ఆ సమస్యలు ఎదుర్కోలేదు కాబట్టి వాళ్ళ గురించి మేము రాయలేమని చెప్పి తప్పించుకుంటాం. తెలుసుకోవాలి, రాయాలన్నది ఉండదు. లేదా సెలెక్టెడ్ గా కొంతమంది సమస్యల గురించి రాసి చేతులు దులిపేసుకుంటారు. అంటే వాళ్ళకి పెద్దగా సమస్యలు రావు అనుకున్న వాళ్ళ గురించి రాసి చేతులు దులిపేసుకోవడం, రేసిస్ట్ అని ముద్ర పడకుండా ఉండడం కోసం. అందుకని ఈ ఫ్రేమ్ వర్క్, అంటే వైట్ ఉమెన్ ఫ్రేమ్ వర్క్ బ్లాక్ ఉమెన్ కి చెల్లదు. ఇవన్నీ కూడా అమెరికా సంస్కృతిలో భాగం. ఇంకో వైపు ఏంటంటే, నల్ల జాతి సమూహంలోనే వివక్ష. వైట్ మెన్ చేసిన అకృత్యాల గురించి బయటికి చెప్పచ్చు, తెల్ల జాతీయులు తమ మీద ఏ అఘాయిత్యాలు చేసినా చెప్పచ్చు. అదే నల్ల జాతి పురుషులు చేసే అఘాయిత్యాల గురించి మాత్రం మాట్లాడకూడదు. అలా చేస్తే జాతి సంఘీభావం దెబ్బతింటుందని ఒక రకమైన బ్రెయిన్ వాష్ చేశారు. ఈ ఒత్తిడి వాళ్ళ మీద ఉంటుంది. దీని గురించి నెలీ మెక్కే అనే ఒక ఆవిడ ఏం చెప్తుందంటే, ఆవిడ కోట్ చేస్తారు కాలేజ్. నెలీ ఏమంటారంటే, అమెరికాలో నల్లజాతి మహిళలు ఎప్పుడు 2 అంశాల మధ్య నలిగిపోయారు. ఒకటి జాతి పట్ల సంఘీభావం, రెండోది తన స్త్రీత్వం.
ఈ రెండింట్లో చాలా సార్లు వీళ్ళు తన స్త్రీత్వాన్ని త్యాగం చేసి జాతి వైపే చాలా వరకు మొగ్గు చూపారు. అందుకని నల్లజాతి స్త్రీల అంశాలు బ్లాక్ వర్క్ లోకి, బ్లాక్ సిద్ధాంతాలు వాటిలోకి రావు. ఎందుకంటే అక్కడ నల్లజాతి పురుషుల సమస్యలే ఎక్కువ చెప్పారు. దాంట్లోని పెట్టిస్తే వీళ్ళు వాళ్ళ వెనకాతలు నించిన వాళ్ళు అవుతారు తప్ప వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళ సమస్యలు వీళ్ళ గురించి చెప్పేది అవ్వదు. నల్లజాతి పురుషులు కూడా వీళ్ళని పట్టించుకోలేదు. వీళ్ళ జ్ఞానాన్ని, ఆలోచనని చిన్న చూపు చూశారు. రాడికల్ లేదా తిరుగుబాటు సమూహాల్లో, హక్కుల ప్రచారాల్లో అన్నిట్లోనే మేల్ డామినేషన్ కనిపిస్తుంది. ఈ ప్రత్యేకంగా ఈ పాట చదువుతున్నప్పుడు నాకు నిర్జన వారధి, కొండపల్లి ఆవిడ రాసిన నిర్జన వారధి, తర్వాత పరిపూర్ణ గారు రాసిన వెలుగుదారి రెండు గుర్తొచ్చాయి నాకు ఇది చదువుతుంటే. అంటే నేను ఈ ఫెమినిజం, బ్లాక్ ఫెమినిజం గురించి చదువుతున్నప్పుడల్లా మన ఇండియాలో ఉన్న పరిస్థితులు కూడా సైడ్ బై సైడ్ ఆలోచించుకుంటూ ఎంత సారూప్యం ఉంది, ఎలా ఉన్నాయన్నది ఆలోచిస్తుంది అనమాట. సో ఈ నల్లజాతి పురుషులు, నల్లజాతిలోనే వివక్ష, పురుషుల స్త్రీల మధ్య వివక్ష, లేకపోతే దానికంటే ముఖ్యంగా రాడికల్ సమూహాల్లో హక్కుల ప్రచారాల్లో కూడా మేల్ డామినేషన్ ఉంది అన్నప్పుడు నాకు ఈ రెండు పుస్తకాలు గుర్తొచ్చాయి. ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా కూడా బయట వాళ్ళు ఏంటి, నల్లజాతీలు అనగానే అక్కడ ప్రధానంగా ఏం చూస్తాం మనం, పురుషుల వాళ్ళ సమస్యలు, వారి పట్ల వివక్ష, మహిళల పక్ష వివక్ష లేదా వాళ్ళ సమస్యలు పైకి రావు, వాటి మీద ప్రపంచం కూడా దృష్టి పెట్టదు. దానివల్ల కూడా ఈ బ్లాక్ సిద్ధాంతాలు, బ్లాక్ ఫ్రేమ్ వర్క్ లోకి ఈ ఆఫ్రికన్ అమెరికన్ మహిళల ఆలోచనలు లేకపోతే వాళ్ళ సమస్యలు అందులోకి ఇమర్చలేము. అందులో ఎన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఆఫ్రికన్ అమెరికన్ నల్లజాతి మహిళల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలి. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ ఆలోచనలకు ప్రత్యేక స్థానం ఉండాలి, వాళ్ళ దృక్పథానికి ప్రత్యేక స్థానం ఉండాలి. ఆఫ్రికన్ అమెరికన్ మహిళల జ్ఞానాన్ని, అభిప్రాయంలో కూడగట్టడం, వాటికి వ్యవస్థలో స్థానం కల్పించడం ముఖ్యం. అయితే కాలిన్స్ ఈ పరిస్థితి నల్లజాతి స్త్రీలకు ఉండడానికి కారణం ఏమంటారంటే వాళ్ళ పవర్ పొజిషన్స్ లో లేకపోవడం. స్కూళ్ళు, చర్చిలు, మీడియా, రాజకీయాలు ఎందులో కూడా వాళ్ళకి స్థానం లేదు, అధికార స్థానం లేదు, అధికారంలో లేదు. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్తుందంటే, అమెరికాలోని నల్లజాతి స్త్రీలందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండాలని కాదు, ఉంటాయని కాదు. ఫస్ట్ ప్లేస్ లో కొంతమంది, చాలా మందికి వాళ్ళ అభిప్రాయాలు అంటే వాళ్ళకే స్పష్టంగా తెలియపోవచ్చు కూడా. కొన్నిసార్లు వైరుధ్యాలు ఉంటాయి. అంటే నల్లజాతి స్త్రీల్లోనే ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకొకళ్ళు విభిన్నంగా చెప్పొచ్చు. ఉదాహరణకి నల్లజాతిలో మాతృత్వానికి పెద్దపీట వేస్తారు. అమ్మ అంటే అమ్మతనం అని, అత్యంత ఉత్కృష్టమైన భావనని, యూనో అవి మామూలుగా మనకి తెలిసిన విషయాలే, మన ఇండియాలో కూడా జరిగేది. అందులో ఉండే కష్టాలు కానీ లేకపోతే వాటిలో ఉండే ఆ మానసిక వ్యధలు కానీ పట్టించుకోకుండా దానికి ఒక దైవత్వం కల్పించడం, ఇది నల్లజాతీల్లోనే ఉంది. అయితే ఈ మాతృత్వాన్ని అతి గొప్ప భావనగా కొందరు నల్లజాతి స్త్రీలు ఈ మాతృత్వాన్ని అతి గొప్ప భావనగా కొందరు నల్లజాతి స్త్రీలు తిరస్కరించవచ్చు. కొందరు ఇది కాదు, మాతృత్వే గొప్ప భావన కాదు, దీంట్లో ఉండే కష్టాలు ఇలా ఉంటాయి, వాటిని అలా దైవత్వం కల్పించి మా ఆడవాళ్ళు వాళ్ళ కష్టాలు బయటికి చెప్పుకోలేకుండా వాళ్ళని తొక్కేయగండి అని కొంతమంది నల్లజాతి మహిళలు భావించవచ్చు. లేదా ఆల్రెడీ వాళ్ళకి చెడ్డ తల్లులు అనే పేరుంది కాబట్టి అది తుడిచిపెట్టడానికి మాతృత్వాన్ని గొప్ప విషయంగా తీసుకునే నల్లజాతి మహిళలు ఉండొచ్చు. ఈ రెండు వైరుధ్యాలు చెప్తుంది అనమాట. విత్ ఇన్ బ్లాక్ ఉమెన్ లోనే ఆలోచనలో ఉండే వైరుధ్యాలు. లేదంటే యాక్టివిజం కంట్రిబ్యూట్ చేయడానికి, అంటే నల్లజాతీయుల పట్ల వివక్ష కోసం పోరాడే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి మాతృత్వాన్ని అతి గొప్ప భావనగా కొందరు తల్లులు భావించవచ్చు. కాలిన్స్ ఏంటంటారంటే మాతృత్వాన్ని గొప్పగా భావించడం కూడా అణచివేతకు వ్యతిరేకంగా చేసే ఒక రకమైన తిరుగుబాటే అని. ఎందుకంటే వాళ్ళకి అక్కడ చెడ్డ తల్లులు, మాతృత్వానికి వాళ్ళు విలువరన్న ఒక పేరు ఉంది కదా, అప్పుడు నువ్వు దాన్ని గొప్పగా భావిస్తే నువ్వు అక్కడ ఉన్న ఆ ఒక డామినెంట్ ఆలోచనని నువ్వు వ్యతిరేకిస్తున్నావు అనమాట. సో అది అణచివేతకు వ్యతిరేకంగా చేసిన ఒక తిరుగుబాటు. సో ఇలా వాళ్ళ ఆలోచనల మధ్య వైరుధ్యాలు ఉండొచ్చు. అందుకే ఆల్ ది మోర్ రీజన్ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది ఉండాలి. వీటన్నిటిని ఒక గొడుగు కిందకి తేవాలి. అంటే ఇలాంటి వైరుధ్యాలు ఉన్నాయని గ్రహించడానికి, వాటి నుంచి నేర్చుకోవడానికి, తమ సమస్యల్ని గొంతు విప్పి చెప్పడానికి ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేదాన్ని సిద్ధాంతీకరించాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా నల్లజాతి స్త్రీలు బానిసలుగా, శ్రామికులుగా, తల్లులుగా సమాజంలో వివిధ పాత్రలు పోషిస్తూ వైరుధ్యాలతోనే ఆలోచనలు ఏర్పరచుకుంటూ మళ్ళీ వాటిని పునర్నిర్మించుకుంటూ అన్యాయాన్ని లేకపోతే వివక్షని తట్టుకుని నిలబడగలిగే జ్ఞానాన్ని సంపాదించారు.
వీటన్నిటిని క్రమబద్ధీకరించాలి అంటారు. దానికోసం బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది అవసరం అంటారు. అయితే ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ లోని ఒక చాలా ముఖ్యమైన విషయం, ఇది వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు సేకరించడం అనేది కాదు, చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే, అప్పటి వరకు ఉన్న ఫెమినిస్ట్ బ్లాక్ ఫెమినిస్ట్ సిద్ధాంతాలన్నింటినీ బయటికి చాలా మంది ఉన్నారు వీటి గురించి రాసిన వాళ్ళు. అయితే అవి ఎప్పుడు బయటికి రాలేదు. వాటికి ఎవరు అకాడమిక్స్ లో కానీ మేధావర్గంలో కానీ ఎక్కడ వాటికి ప్రాధాన్యం ఇవ్వలేదు. చాలా మంది రాసి, ఇప్పుడు ఆలిస్ వాకర్ కానీ, నాని కానీ, లేకపోతే క్రెమ్లిన్, వీళ్ళ ముగ్గురు పేర్లు ఏంటంటే, ఆలిస్ వాకర్ పేరు చాలా మంది తెలుస్తుంది, ఎందుకంటే ఆ పుస్తకం రాసిన పుస్తకం ఫేమస్ అయింది. కానీ చాలా మంది ఉన్నారు ఈ విషయాలన్నీ మాట్లాడిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని అకాడమిక్ గా, సమాజంలో, సామాజికంగా అన్ని రకాలుగా తొక్కేసారు, బయటికి రాకుండా చేశారు. వాటన్నిటిని బయటికి తీసుకురావడం, వాళ్ళు ఏం చెప్పారో తేవడం, ఇది కూడా బ్లాక్ ఫెమినిస్ట్ దాంట్లో ఒక ముఖ్యమైన విషయం అంటారు. ఇది మీరు ఆ పుస్తకం చూస్తే, ఆ బ్లాక్ ఫెమినిస్ట్ పుస్తకంలో ఆవిడ వందల కొద్ది ఇలా రాసిన రచనలు, అది సాహిత్యం కావచ్చు, అకాడమిక్స్ కావచ్చు, లేదా ఊరికే ఒక ప్రసంగం కావచ్చు, అది ఎక్కడ రాసలేదు కానీ ఏదో ప్రసంగం, లేదా ఫలానా వాళ్ళు నాతో చెప్పారు అన్న ఒక రికార్డు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆవిడ ఎంత మంది పేర్లు తీసుకొస్తారంటే, ప్రతి విషయాన్ని చెప్పే ముందు దానికి ముందు వాళ్ళ నల్ల జాతుల ఆఫ్రికన్ అమెరికా స్త్రీలలో దీని గురించి మాట్లాడిన వాళ్ళ గురించి తీసుకొస్తారు. ఎన్ని పేర్లు వస్తాయంటే అసలు గుర్తుండో కూడా మనకి. ఇంతమంది మాట్లాడారా, ఏమనిపిస్తుంది అంటే, ఇంతమంది మాట్లాడారా, ఇంతమంది చెప్పారా, ఇవన్నీ వీళ్ళ గురించి మనకు తెలియదే, ఇవన్నీ బయటికి రాలేదే. అంటే నాకంటే మన ఇండియాలో ఉన్న నాకని కాదు, ఈవెన్ ఇంటెలెక్చువల్ సర్కిల్స్ కూడా వీళ్ళ గురించి తెలియదే అనిపిస్తుంది. వాళ్ళందరినీ బయటికి తీసుకురాం, వాళ్ళు చెప్పారు, మేము చెప్తున్నాం, కొంతవరకైనా మేము చెప్తున్నాం అన్నది తీసుకురావడం కూడా ఈ బ్లాక్ ఫెమినిస్ట్ లో ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ అంటుంది ఆవిడ. అలాగే ఇప్పుడు ఈ బ్లాక్ ఫెమినిస్ట్ ఈ సిద్ధాంతాన్ని క్రమబద్ధీకరించడం, లేకపోతే ఈ సిద్ధాంతాన్ని ఒక గొడుగు కిందకి తీసుకురావడం అన్న విషయాలకు వచ్చినప్పుడు, వీళ్ళ జీవన విధానం, బ్లాక్ ఉమెన్ జీవన విధానంలో వాళ్ళు బయటికి చెప్పలేదు, వాళ్ళు గొంతు నొక్కేశారు, లేకపోతే వాళ్ళకి చెప్పే పరిస్థితులు, కానీ వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వస్తాయి. వాళ్ళ తరతరాలుగా వాళ్ళు ఆ సమాజంలో బతుకుతున్నప్పుడు కొన్ని చూస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అమెరికా, ఇంతకు ముందు చెప్పినట్టు అమెరికా సంస్కృతిలో తెల్లజాతి స్త్రీలు అంటే సున్నితంగా ఉంటారు, మృదువుగా ఉంటారు. మరి అప్పుడు నల్లజాతి వాళ్ళు మూల్స్ ఎందుకు అయ్యారు అనే ప్రశ్న వస్తుంది. అలాగే మాతృత్వం అన్నిటికన్నా గొప్పది అన్న ఒక కాన్సెప్ట్ సమాజంలో ఉంటే, మరి నల్లజాతి స్త్రీలు మాత్రం పిల్లల్ని వదిలేసి పనికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, నాకు ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని ఎవరికి వాళ్ళకి ప్రశ్న, లేకపోతే ఇంకొకరికి ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి వాళ్ళకి, బ్లాక్ ఉమెన్. వీటికి కారణాలు వెతక్కపోతే, బ్లాక్ ఫెమినిజం అన్నది ప్రత్యేకంగా లేకపోతే, అవన్నీ కూడా నల్లజాతి స్త్రీలకు వ్యతిరేకంగా మారుతాయి, వాళ్ళని మరింత వివక్ష కూపాల్లోకి లాగేస్తాయి. అందుకని ప్రత్యేకంగా బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది ఉండాలి అంటారు ఆవిడ. ఇందాక నేను చెప్పినట్టు వైట్నెస్ ఆఫ్ ఫెమినిస్ట్ థాట్ ఉన్న వైట్నెస్, లేకపోతే మేల్నెస్ ఆఫ్ బ్లాక్ సోషల్ పొలిటికల్ థాట్ వల్ల బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ వైట్నెస్ ఉంది, ఆ ఫెమినిస్ట్ థాట్ అన్నదానికి, జనరల్ ఫెమినిస్ట్ థాట్ అన్నదానికి. అలాగే బ్లాక్ సిద్ధాంతాలకి మేల్నెస్ ఉంది, అక్కడ జెండర్ కి ఇంపార్టెంట్ లేదు, లింగ సమానతలు ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది ప్రత్యేకంగా ఉండాలి, దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక సంబంధాల్లో ఆధిపత్యాన్ని ప్రతిఘటించడానికి ఈ జ్ఞానం చాలా అవసరం అంటారు కాలిన్స్. ఇది ఇందుకోసం అనేది బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది ప్రత్యేకంగా నిలబడాలి, సోషియాలజీలో దానికి స్థానం ఉండాలి, దీని గురించి, అందుకే నేను దీని గురించి వర్క్ చేస్తున్నాను అని చెప్తారు. ఇప్పుడు బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ లో ఉండే ముఖ్యమైన సిద్ధాంతాలు, 4 థీమ్స్ ఏంటంటే, దేని గురించి రాస్తారంటే, వర్క్ ప్లేస్ లో, లేకపోతే కుటుంబాల్లో కుటుంబంలో కూడా నల్లజాతి స్త్రీల పట్ల వివక్ష, అంటే వాళ్ళలో వాళ్ళకి, వాళ్ళ సమూహంలో వాళ్ళకి వివక్షలు. ఆబ్వియస్లీ వర్క్ ప్లేస్ లో వివక్ష ఉంటుంది. తెల్లజాతి ఇండ్లలో మ్యామిస్ గా వాళ్ళ స్థానం, సొంత గుర్తింపుకుండే శక్తి, సెల్ఫ్ డెఫినిషన్ అంటారు దీన్ని, సెక్షువల్ పాలిటిక్స్ లేదా వాళ్ళ ప్రేమ వివాహ సంబంధాలు, మాతృత్వం, బ్లాక్ ఉమెన్ యాక్టివిజం, ఇవన్నీ కూడా బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ లోని వచ్చే అంశాలు. వీటన్నిటి గురించి కాలిన్స్ రాస్తారు. అయితే వీటన్నిటి గురించి చెప్పుకోనే అంత సమయం మనకు లేదు, కానీ 2
ముఖ్యమైన విషయాలు చాలా, అంటే కాలిన్స్ కంట్రిబ్యూషన్ అనమాట. ఈ రెండింటిని కాలిన్స్ కంట్రిబ్యూషన్, వీటి గురించి మటుకు నేను మాట్లాడతాను. ఆ రెండు ఏంటంటే సెల్ఫ్ డెఫినేషన్ ఒకటి, సెక్షువల్ పాలిటిక్స్. ఈ రెండు గురించి ఖచ్చితంగా మాట్లాడాలి, ఎందుకంటే ఆవిడ ఎక్కువ ప్రయారిటీ రెండింటికి ఇస్తుంది. సెక్షువల్ పాలిటిక్స్ గురించి ఆవిడ ఒక బ్రహ్మాండమైన మాట చెప్తారు, అది నాకు బాగా కదిలించిన మాట. నల్లజాతి స్త్రీల సెక్షువాలిటీ లేకపోతే దాని చుట్టూ ఉన్న పరిమితులు, అపోహలు, వివక్ష గురించి దీంట్లో చెప్తారన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని ఆవిడ ఏం చెప్తారంటే పవర్ ఆఫ్ హెటరోసెక్షువాలిటీ. ఇది నల్లజాతి స్త్రీల వివక్షకు ముఖ్య కారణం. హెటరోసెక్షువాలిటీ అంటే తెలుసు కదా, హోమోసెక్షువాలిటీ, హెటరోసెక్షువాలిటీ. కానీ పవర్ ఆఫ్ హెటరోసెక్షువాలిటీ, హెటరోసెక్షువాలిటీకి పెద్దపీట వేసి కూర్చోబెట్టడం అనేది అది నల్లజాతి స్త్రీల వివక్ష పట్ల వివక్షకు ముఖ్య కారణం అంటారు. జాతి, వర్గ, లింగ లేకపోతే నేషనల్ వివక్ష, దాన్ని జాతి వివక్ష, జాతి, వర్గ, లింగ వివక్షలకి లింకుగా వాటిని ఒకదానికొకటి అతికించడానికి సెక్షువాలిటీ వివక్ష అనేది జిగుర్లా పనిచేస్తుంది అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆవిడ చెప్పారనిపించింది. బ్లాక్ ఉమెన్ సెక్షువాలిటీ పట్ల వివక్ష చూపించడం ఇదేంటంటే ఇది మనకి వీటన్నిటిలోని భాగంగా కనిపిస్తుంది. కానీ వీటన్నిటిని, ఈ వివక్షలు, రకరకాల వివక్షలు అన్నిటిని కలిపి కొంచెం అతికించడానికి లేకపోతే వాటి మధ్య లింక్ లో ఉన్నట్టు ఒక జిగుర్లా పనిచేస్తుంది సెక్షువాలిటీ అంటారు. పవర్ ఆఫ్ హెటరోసెక్షువాలిటీ అంటే పవర్ ఆఫ్ హెటరోసెక్షువల్ గురించి చెప్తాను. దానికి ముందు ఇంకొన్ని విషయాలు చెప్తాను. కాలిన్స్ నల్లజాతి స్త్రీల పట్ల లైంగిక హింస లేదా అత్యాచార విషయంలో చాలా కాలం నుంచి నిశ్శబ్దం ఆవహించింది. వాళ్ళు దాని గురించి ఎప్పుడు బహిరంగంగా మాట్లాడు. వాళ్ళకి ఏం జరుగుతుందో ఎవరో చెప్పొచ్చు, ఎవరో చెప్పొచ్చు. వీళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీళ్ళ హింస గురవు, అది కాదు. దానివల్ల వాళ్ళకేంటి, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, వాళ్ళకి ఏం జరిగింది, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు దీనివల్ల ఎలా ప్రభావం చెందుతుంది, వీటి గురించి వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు, వాళ్ళ గొంతు విప్పి చెప్పలేదు. దీనికి కారణం కూడా అధికార స్థానంలో నల్లజాతి మహిళలకు చోటు లేకపోవడం అంటారు కాలిన్స్. ఇంకోవైపు ఏంటంటే మేధావర్గాల్లో బ్లాక్ ఉమెన్, నేను బ్లాక్ ఉమెన్ అన్నప్పుడల్లా ఒకటే గుర్తుంచుకోండి, ఇది ఆఫ్రికన్ అమెరికన్ బ్లాక్ ఉమెన్. అమెరికాలో పరిస్థితి, అమెరికాలో నల్లజాతి స్త్రీలు, దీన్ని ప్రపంచంలోనో లేకపోతే ఆఫ్రికాలో ఉన్న నల్లజాతి స్త్రీలు అని భావించకూడదు. సో నేను ఇంత మాట్లాడుతున్నాను సేపు బ్లాక్ ఉమెన్ అంటే అది అమెరికాలో ఉన్న బ్లాక్ ఉమెన్ అనమాట. మేధావి వర్గాల్లో స్త్రీల సెక్షువాలిటీని, బ్లాక్ ఉమెన్ సెక్షువాలిటీని అంతగా పట్టించుకోవాలి. ఒకవేళ పట్టించుకున్నా వాటిని ఆఫ్రికన్ అమెరికన్ పురుషుల సమస్యలతో ముడిపెట్టి చూశారు. కొంతమంది ఏం చేశారంటే స్త్రీల మధ్య ఇలాంటి వివక్ష, అంటే వైట్ బ్లాక్ ఉమెన్ మధ్య ఇలాంటి వివక్ష ఉండకూడదు, వీటన్నిటి వీళ్ళందరి మధ్య ఒక సమన్వయం తీసుకురావడం కొంతమంది ప్రయత్నించారు. కొంతమంది మేధావులు వీళ్ళు ఏం చేశారంటే అప్పటికే ఉనికిలో ఉన్న ఫెమినిస్ట్ ఫ్రేమ్ వర్క్లు ఉంటాయి కదా, ఆల్రెడీ ఉన్న ఫెమినిస్ట్ ఫ్రేమ్ వర్క్ లో బ్లాక్ ఉమెన్ సెక్షువాలిటీని కిట్టించి చూశారు. దాన్ని బట్టి పెట్టేసి ఇగో ఇదే బ్లాక్ ఉమెన్ సెక్షువాలిటీ అని చెప్పారు. అంటే అందరు స్త్రీలపై అంటే స్త్రీలపై అత్యాచారాలు జరుగుతాయి, వైట్ అయినా బ్లాక్ అయినా. అత్యాచారాలు జరిగినప్పుడు నల్లజాతి మహిళల పరిస్థితి మరీ దారుణం అని తేల్చి చెప్పేశారు. అంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ఫ్రేమ్ వర్క్ ఉంది స్త్రీల కోసం అప్పటి వరకు, దాంట్లోనే వీళ్ళని కూడా కలిపేసి వీళ్ళ పరిస్థితి మరి కొంచెం దారుణం అన్నారు. అది కరెక్ట్ కాదంటారు కాలేజ్. వీళ్ళ పరిస్థితి దారుణం చెప్పేస్తే సరిపోదు. ఈ అఘాయిత్యాల గురించి ఆ నల్లజాతి స్త్రీలు ఏమనుకుంటారు, వాళ్ళపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లలు, లేకపోతే వాళ్ళ జీవన విధానం ఎలా మారింది, ఇదంతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దృక్పథం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ గొంతు విప్పి చెప్పడం ముఖ్యం అంటారు. అయితే ఈ విషయంలో నల్లజాతి స్త్రీలు తప్ప, వీళ్ళలో చాలా నిశ్శబ్దం ఆవరించింది కదా, వాళ్ళ తప్ప చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడడం ఎక్కువ సందర్భాల్లో కాకపోయినా చాలా కొన్ని సందర్భాల్లో ఇతరులు మాట్లాడడం వల్ల ఈ బ్లాక్ ఉమెన్ ఏమో ఇంకా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మన గురించి నేను ఏదో అనుభవిస్తున్నాను అనుకోండి, అనుభవిస్తుంటే ఎవరో వచ్చి నేను ఏదో కష్టం అనుభవిస్తుంటే ఎవరో వచ్చి నువ్వు ఇలాంటి కష్టం అనుభవిస్తున్నాను నలుగురు వచ్చి 4 రకాలుగా చెప్పారనుకోండి, మనకి ఒక ధైర్యస్తులు లేకపోతే సమాజంలో స్థానం ఉన్న వాళ్ళైతే మీ బొంద మీరు చెప్పింది కాదు, నేను చెప్పింది, నా కష్టం ఇదే నేను చెప్పగలను. కానీ ఆల్రెడీ ఒక అధోగతిలో ఉన్న వాళ్ళు
వీళ్ళు నలుగురు ఇలా చెప్పేసరికి ఇంకొంచెం భయపడిపోతారు, ఇంకొంచెం నోరు మూసేసుకుంటారు, ఇంకొంచెం అసలు ఇంకా సైలెన్స్ అయిపోతారు, వాళ్ళు చెప్పరు ఏమైందని, ఇంకా ముడుచుకుపోతారు. అదే జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ముడుచుకుపోయినారు, అవుట్ సైడర్ విధంగా గా ఉన్నారు. ఇక వాళ్ళకి ఏమైనా కొంచెం జరిగితే దాని గురించి మిగతా వాళ్ళు కొంతమంది మాట్లాడుతారు, దానివల్ల ఇంకా ముడుచుకుపోయారు. ఈ నిశ్శబ్దం ఏళ్లకేళ్ల కొనసాగింది. దానికి తోడు మనం ఇంతకు ముందు చెప్పుకున్న జాతి ఐక్యత, జాతి సంఘీభావం, వైట్ మెన్ అకృత్యాలు చెప్పొచ్చు కానీ బ్లాక్ మెన్ చేసిన అఘాయిత్యాల గురించి చెప్పకూడదు, జాతి ఐక్యత దెబ్బతింటుంది, ఇలాంటి ఒక బ్రెయిన్ వాషింగ్ జరిగింది. దీనివల్ల వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ సెక్షువాలిటీ గురించి వాళ్ళు మాట్లాడలేకపోయారు. 20వ శతాబ్దం వచ్చేసరికి వైట్ ఒక మార్పు ఏంటంటే, మొత్తం స్త్రీలలో ఒక మార్పు ఏంటంటే, వైట్ ఉమెన్ తమ పట్ల జరిగిన అఘాయిత్యాలు లేకపోతే అకృత్యాల గురించి బహిరంగ మాట్లాడడం మొదలు పెట్టారు. కానీ ఆ సౌలభ్యం నల్లజాతి మహిళలకు రాలేదు. ప్రపంచం మారుతుంది, చుట్టూ ప్రపంచం మారుతుంది, కానీ నల్లజాతి మహిళల పరిస్థితి అలాగే ఉంది. ఆ సౌలభ్యం నల్లజాతి మహిళలకు రాలేదు. ఎందుకంటే అమెరికా సమాజంలో ముందుగానే వాళ్ళని పతితని, వేసని, లైంగిక నియమాలు పాటించరని, వీళ్ళకి ఒక పద్ధతి పాడు లేదని, ఇష్టం వచ్చినట్టు ఉంటారని ఇలా రకరకాల పేర్లు పెట్టి పిలిచారు వాళ్ళని ఆల్రెడీ. అలాంటి పరిస్థితుల్లో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి వాళ్ళు గట్టిగా చెప్పారు. బయటకు చెప్తే అది మరింత లైంగిక హింసను ప్రేరేపిస్తుందన్న ఒక భయం వాళ్ళకి పడుతుంది. ఇప్పుడు నల్లజాతి మహిళ వచ్చి నన్ను రేప్ చేశారని చెప్పారు అనుకోండి, ఒకసారి అయింది కదా మళ్ళీ చెయ్యొచ్చులే అన్నట్టు వైట్ మెన్ ఆలోచిస్తారు. ఇది బ్లాక్ ఉమెన్ కి నష్టమే కలిగిస్తుంది తప్ప వాళ్ళకి ప్రయోజనం ఏం కలిగించదు. అందుకని ఈ భయం మరింత వాళ్ళ నోట్లోకి వాళ్ళ గురించి, వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ గురించి కానీ లేకపోతే వాళ్ళపై జరిగిన లైంగిక అఘాయిత్యాల గురించి కానీ వాళ్ళు చెప్పలేదు, నోరు విప్పి ఎప్పుడు చెప్పలేదు. అయితే ఈ నిశ్శబ్దానికి 1992లో బ్రేక్ పడింది. మీకు అందరికి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది, క్లారెన్స్ థామస్ అనిటా హిల్ కేసు. ఇది చాలా ఫేమస్ కేసు. క్లారెన్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆయన తనపై లైంగిక వేధింపులకి పాల్పడ్డారని అనిటా హిల్ కేసు వేసింది. దాని గురించి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఆ జడ్జిమెంట్ కూడా దాని మీద వైట్ ఉమెన్ కూడా ఈ కేసు విషయంలో ఏం చేశారంటే, వైట్ ఉమెన్ కూడా బ్లాక్ ఉమెన్ కి సంఘీభావం తెలిపారు. అక్కడ అనిటా బ్లాక్ అని, బ్లాక్ ఉమెన్ అని మామూలుగా మనం ఇంతవరకు చెప్పుకుంటుంది, కాలిన్స్ అబ్జర్వ్ చేసిందంటే వైట్ ఉమెన్ బ్లాక్ ఉమెన్ వేరు, వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోరని కదా. కానీ ఈ విషయంలో మటుకు వైట్ ఉమెన్ జాతి అసమానత్వాలను పక్కన పెట్టేసి అనిటాకి చాలా సంఘీభావం వ్యక్తం చేశారు, ఒక సిస్టర్హుడ్ ప్రకటించారు. దాంతో నల్లజాతి స్త్రీల పట్ల చదువుకున్న లైంగిక హింస వైపు ప్రపంచం దృష్టి సారించింది. అయితే నల్లజాతి పురుషులు మాత్రం మెటికలు విచ్చారు. ఎందుకంటే క్లారెన్స్ కూడా నల్లజాతి, వారి జాతి ఐక్యత దెబ్బతింటుందని, అనిటా అలా చేసి ఉండకూడదని చాలా విమర్శించారు. అనిటా ఇక్కడ అనిటా కేసులో కూడా ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్తున్నట్టు ఒకవేళ వీళ్ళు బహిరంగంగా బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాలు చెప్తే అది మరిన్ని అన్యాయాలను ప్రేరేపిస్తుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. కాలిన్స్ అంటుంది అనిటా కేసులో కూడా ఇదే జరిగిందంట. ఏంటంటే బ్లాక్ ఉమెన్ తమ అన్యాయాల గురించి బయటికి చెప్తే రెట్టింపు వివక్ష అవుతుందని, ఇప్పుడు అనిటా సొంత జాతిలోనే అవమానాలు పాలైంది. ఆవిడ సొంత జాతి నల్లజాతి పురుషులు ఆవిడ్ని అవమానించారు, చిన్న చూపు చూసారు, ఇలా చేసి ఉండకూడదని. సో ఇది మళ్ళీ ప్రూవ్ అయింది అంటుంది అనిటా కేసు ద్వారా. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు బ్లాక్ ఉమెన్ సెక్షువాలిటీ గురించి ఇంత నిశ్శబ్దం, ఒకవేళ ఎవరైనా బయటకు వచ్చినా వాళ్ళని కాళ్ళు పట్టుకుని ఏడ్చేయడం, ఇన్ని విషయాలు ఉన్నప్పుడు బ్లాక్ ఉమెన్ సెక్షువాలిటీ గురించి ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ లో భాగంగా ఈ రకమైన జ్ఞానం ఎక్కువ నమోదు కాలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు మాట్లాడలేదు, ఎక్కడ పక్క వాళ్ళతో కూడా మాట్లాడుకోలేదు, ఎవరితో ఎవరు మాట్లాడలేదు, వాళ్ళ సమూహాల్లో వాళ్ళు మాట్లాడుకోలేదు, వాళ్ళ సమూహాల్లోనే వాళ్ళకి వివక్ష. సో ఈ రకమైన జ్ఞానం ఎక్కువగా నమోదు కాలేదు, దీని మీద ఇంకా వర్క్ జరగాల్సింది అంటుంది కాలిన్స్. ఇక పవర్ ఆఫ్ సెక్షువాలిటీ గురించి చెప్తుంది. పవర్ సెక్షువాలిటీ కాదు, హెట్రోసెక్షువాలిటీ, పవర్ ఆఫ్ హెట్రోసెక్షువాలిటీ. హెట్రోసెక్షువాలిటీ ప్రకృతి సహజం, అదే గొప్పది అనే ఒక భావన వ్యవస్థలో క్రియేట్ చేస్తాం. హోమోసెక్షువాలిటీ లేదా ఇతర లైంగిక భావనలను చిన్న చూపు చూస్తూ హెట్రోసెక్షువాలిటీకి పెద్దపీట వేయడం, ఇలా వేయడం వల్ల ఇది గొప్పది కాబట్టి దీనికి అధికారం చెలాయించే హక్కు ఉంటుంది అనే ఒక సిద్ధాంతం తీసుకురావడం, దానికి సాంఘిక పరమైన చట్టపరమైన మద్దతు కల్పించడం. హెట్రోసెక్షువాలిటీ ఒక్కటే సాధారణ సహజం, మిగతా వాటిని అన్నిటినీ అనుమానించాల్సిందే అన్నట్టు ఒక పరిస్థితిని సెట్ చేశారు.
ఇది నల్లజాతి స్త్రీల సెక్షువాలిటీ అంటే వాళ్ళకున్న విభిన్న లైంగికతల గురించి నోరు విప్పే పరిస్థితి లేకుండా చేసింది. ఆ ముందే ఒక నిశ్శబ్దం, దానిపైన వాళ్ళకి డిఫరెంట్ విభిన్న లైంగికతలు ఉంటే దాని గురించి మాట్లాడే అవకాశమే లేదు. ఇక్కడ ఏమిటంటే పాపం వీళ్ళకి వచ్చిన సమస్య రెండు రకాలు. ఏమిటంటే ఇప్పుడు నల్లజాతి స్త్రీ నాకు ఒక సెక్సువల్ అంటే నాకు స్త్రీకి మగ పురుషుడు ఇష్టం అని చెప్తే వాళ్ళకి లైంగిక నియమాలు లేవు, వాళ్ళు పతితలు, వాళ్ళు ఇలాగే ఉంటారు అని వాళ్ళని నిందించడం. లేదు నాకు అసలు మగవాడు ఇష్టం లేదు, నాకు ఆడవాళ్ళే ఇష్టం అని చెప్తే అది సహజం కాదు, శిక్షార్హం అని వాళ్ళని అవమానించడం. రెండు రకాలుగాను వాళ్ళపైన వివక్ష సెక్షువాలిటీ విషయంలోని, అది హెటరోసెక్షువాలిటీ అయినా హోమోసెక్షువాలిటీ అయినా రెండు రకాలుగాను వాళ్ళ అవమానాలు పాలయ్యారు, వాళ్ళపైన వివక్ష. ఒకవేళ ఆమె తన లైంగికత గురించి కానీ, లేకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు ఈ విషయంలో, ఆమె లైంగికత గురించి కానీ లేకపోతే దేని గురించి అయినా ఆవిడ మాట్లాడితే ఆవిడని రేప్ చేసేయచ్చు, లేకపోతే ఆవిడ అత్యాచారానికి లేకపోతే ఆ డామినేషన్కి అర్హురాలు అనే ఒక రకమైన భావం. వచ్చి బహిరంగంగా సెక్షువాలిటీ గురించి మాట్లాడితే లైంగిక నియమాలు లేవు, బరి తెగించింది, ఏమైనా చేసేవచ్చు, అలాంటి ఒక భావం క్రియేట్ చేస్తుంది. ఇలా అన్ని రకాలుగా బ్లాక్ ఉమెన్ తమ సెక్షువాలిటీ గురించి బయటికి చెప్పుకోలేరు. సో కాలిన్స్ ఇందాకలా చెప్పినట్టు రేసు, క్లాసు, జెండర్ వివక్షలు, ఈ సెక్షువాలిటీ, ఈ వివక్ష అన్నిటి సెక్షువాలిటీ వివక్ష అన్నది అతికించి ఉంచుతుంది. ఇది వివక్షకి మరొక ముఖ్యమైన కోణం అని కాలిన్స్ అంటారు. తర్వాత ఇంకా నేనేమైనా పాయింట్స్ మర్చిపోయినా అని ఒకసారి చిన్న ఓకే. సో ఇది సెక్షువాలిటీ గురించి. అలాగే కాలిన్స్ సిద్ధాంతీకరించడంలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సెల్ఫ్ డెఫినేషన్. అంటే తమ వాస్తవ పరిస్థితికి ఒక పేరు పెట్టగలగడం, ఆ శక్తి ఉండడం. ఈ సెల్ఫ్ డెఫినేషన్ అనేది బ్లాక్ ఉమెన్ కి ఉండాలంట. దానికి ముఖ్యమైన స్టెప్ సమాజంలో తమకు పెట్టిన పేర్లకు, సమాజం తమకిచ్చిన గుర్తింపుకు వ్యతిరేకంగా పోరాటం. నువ్వేంటో నువ్వే చెప్పాలి, ఆ శక్తి, అవకాశం నీకు ఉండాలి. నీ గురించి ఇంకెవరో చెప్పడమో ఇంకెవరో నిర్వచించడమో కాదు, నిన్ను నువ్వు నిర్వచించుకోవాలి. దీన్ని బ్లాక్ ఉమెన్ సాధించాలి. అదే దాన్నే సెల్ఫ్ డెఫినేషన్ అంటున్నాడు. సమాజం ఇచ్చిన నిర్వచనాలను తోసిపుచ్చి నల్లజాతి స్త్రీలు తమకు సొంతంగా నిర్వచనాలు ఇచ్చుకోవడం అనేది నల్లజాతి స్త్రీల సామాజిక స్పృహకి చిహ్నం అంటారు కాలిన్స్. ఈ స్పృహ వాళ్ళ దృక్పథం బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ ను అభివృద్ధి చేయడంలో అంతర్భాగం. తమ గుర్తింపుని ధ్రువపరచుకోవడం అన్నది కుటుంబ సంబంధాల్లో కూడా స్త్రీలకు శక్తిని ఇస్తుందంటారు కాలిన్స్. సెల్ఫ్ డెఫినేషన్ ని కాలిన్స్ ఎలా అభివర్ణిస్తారంటే ఏ జర్నీ ఫ్రమ్ ఇంటర్నలైజ్డ్ ఆపరేషన్ టు ద ఫ్రీ మైండ్. అంటే నీలో నువ్వు కుంచుకుపోయి, అదే అవుట్ సైడర్ విత్ ఇన్ కాన్సెప్ట్ నుంచి అన్నమాట. నీలో నువ్వు కుంచుకుపోవడం నుంచి స్వేచ్ఛగా ఆలోచించే దిశగా ప్రయాణం చేయడమే సెల్ఫ్ డెఫినేషన్. నిన్ను నువ్వు నిర్వచించుకునే ఈ ప్రయాణమే నిన్ను నువ్వు నిర్వచించుకునే అవకాశం ఇస్తుంది. కాలిన్స్ కూడా ఈ బాధపడ్డారు. అవుట్ సైడర్ విత్ ఇన్, తను కుంచుకుపోయిన పరిస్థితి నుండి స్వేచ్ఛగా ఆలోచించగలిగే స్థాయికి ఎదిగారు, దాన్ని సిద్ధాంతీకరించగలిగే శక్తిని సంపాదించారు. ఇది అందరికీ అవసరం. దీన్ని సాధించడం అనేది నల్లజాతి స్త్రీలకి చాలా ముఖ్యమైన విషయం అంటారు. దీని మీద దృష్టి పెట్టాలంటారు. నల్లజాతి స్త్రీల సామాజిక స్పృహ నిర్మాణానికి ఈ సెల్ఫ్ డెఫినేషన్ చాలా అవసరం అని ఆవిడ గట్టిగా నొక్కి చెప్తారు. ఇది ఆవిడ ప్రతిపాదించిన సిద్ధాంతంలో చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఇది సెల్ఫ్ డెఫినేషన్ గురించి. సో సెక్షువాలిటీ, సెల్ఫ్ డెఫినేషన్ ఈ రెండు చాలా ముఖ్యమైన నాకు ఆవిడ ప్రతిపాదించిన ఆవిడ ఇంకా చాలా చెప్పారు. వాటిలో చాలా ముఖ్యమైనవి అనిపించినవి ఇవి. ఇంకా చాలా ఉంటాయి, ఇంకా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ ప్రేమ సంబంధాలు, వాళ్ళ పెళ్లి వివాహ సంబంధాలు, వీటిలో నల్లజాతి స్త్రీలు పడుతున్న బాధలు, లేకపోతే వాళ్ళ బాధలు కాదు, వాళ్ళ దృక్కోణం, వాళ్ళ వివక్ష ఎలా ఉంటుంది, లేకపోతే మ్యామీస్ గా నల్లజాతీలలో. అలాగే మొత్తం పోర్నోగ్రఫీ, ప్రాస్టిట్యూషన్ లో నల్లజాతి స్త్రీలు ఎక్కువ కనిపిస్తారు. అక్కడ వాళ్ళ హక్కులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ వివక్ష అదేంటి. అలాగే కుటుంబంలో అమ్మలుగా
కుటుంబానికి ఈ నల్లజాతి స్త్రీలకి కుటుంబం, మహిళలు, ఈ కుటుంబ వ్యవహారాలు ఈ నల్లజాతి స్త్రీలకి మన ఇండియాలో కుటుంబ వ్యవహారాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చాలా సార్లు చెప్తుంటుంది. మనకి ఇక్కడ ఎలా ఉంటాయి అక్కడ వాళ్ళకి ఎలా ఉంటాయి. వీటిల్లోనే వాళ్ళ ప్రాధాన్యం, వాళ్ళ అణచివేత, వీటన్నిటి గురించి కూడా మాట్లాడతారు. ఇంకొక విషయం చెప్తారు ఆవిడ ఏంటంటే, బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ అనేది ఒక సిద్ధాంతీకరించడం, అంటే ఈవిడని కాదు, జనరల్ గా బ్లాక్ ఉమెన్ అందరూ ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎదురైన సమస్య ఏంటంటే దీనికి ఏం పేరు పెట్టారు. ఆఫ్రికన్ సెంట్రిజం అంటామా, లేకపోతే బ్లాక్ ఫెమినిజం అంటామా, లేకపోతే ఏం పేరు పెట్టాలి దీనికి అన్నది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. అయితే కాలిన్స్ ఏమంటారంటే, వీటికి మనం ప్రత్యేకంగా పేర్లు పెట్టాలని దానికోసం గింజుకోకుండా దీని కింద, ఈ గొడుగు కింద మనం ఏమేమి తీసుకురాగలం, ఏమేమి ఉండాలి, ఈ తీసుకొచ్చినవి మనకి ఎలా ఉపయోగపడతాయి అన్న చూడమే ఇది ముఖ్యం అంటారు కాలిన్స్. సరే, ఇది బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ గురించి. ఇప్పుడు ఈవిడ ముందు చేసిన వర్క్ 90s లో ఈ పుస్తకం ప్రచురించారు ఫస్ట్, తర్వాత రీఎడిషన్ 2000లో వచ్చింది. ఆవిడ అప్పుడంతా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే బ్లాక్ ఫెమినిస్ట్, నల్లజాతి స్త్రీల జ్ఞానం, వాళ్ళ దృక్పథం, వాళ్ళ దృక్కోణం, ఇవన్నిటిని ఒక గొడుగు కిందకి తీసుకురావడం, ఇది అవసరం సోషియాలజీకి సిద్ధాంతీకరించడం. ఇప్పుడు ఆవిడ దీంట్లోనే ఇంటర్సెక్షనాలిటీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆవిడ వర్క్ అంతా కూడా ఇంటర్సెక్షనాలిటీ, ఈ సిద్ధాంతం అనే ఒక గొడుగు కింద తీసుకొచ్చిన తర్వాత దాంట్లోని ఆ వివక్ష కోర్ థీమ్, బ్లాక్ ఫెమినిస్ట్ ఆడుకున్న కోర్ థీమ్ కదా, ఇంటర్సెక్షనాలిటీ ఆఫ్ ఆపరేషన్, దీని గురించి ఆవిడ ఇప్పుడు ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఆవిడ ఇంటర్వ్యూలు కానీ, ఆవిడ రీసెంట్ వర్క్ కానీ చదివితే ఆవిడ ఈ పాలిటిక్స్, జెండర్ పాలిటిక్స్, లేకపోతే సెక్షువల్ పాలిటిక్స్, లేకపోతే వివక్ష పాలిటిక్స్, ఈ ఇంటర్సెక్షనాలిటీ గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నారు. దీనికి మూలం అఫ్ కోర్స్ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్, అవుట్ సైడర్ విత్ అక్కడ పడిందే. సో ఆవిడ అదే అంటారు, దీని గురించి ఇప్పుడు నేనేం కొత్తగా మాట్లాడట్లేదు, అంటే ఓ పెద్ద సమూహం నుంచి ఒక ముఖ్యమైన దాన్ని బయటకు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడుతున్నాం, కానీ దీనికి పునాది అదే, అక్కడే పడింది అని. అది ఇప్పుడు ఆవిడ వర్క్ చేస్తుంది. సరే, ఇంతకీ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ తీసుకొచ్చారు సిద్ధాంతం. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, ఇందులో ఏముండాలి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. బట్ దీని ప్రయోజనాలు ఏంటి? బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ ని సిద్ధాంతీకరించడం వల్ల నల్లజాతి స్త్రీలకు తమ సొంత అనుభవాల గురించి, తమ స్థాయి గుర్తింపుల పట్ల కొత్త జ్ఞానం కలుగుతుంది, కొత్త దృక్పథం ఏర్పడుతుంది. ఇది వాళ్ళకి సాధికారతను చేకూరుస్తుంది అంటారు కాలేజ్. అంతేకాకుండా తమ సొంత గుర్తింపు తెలుసుకోవడానికి, తమ స్థానాన్ని బలపరుచుకోవడానికి సహకరిస్తుంది. అందుకని ఇది ఇలాంటిది ఒక దగ్గర ఉండడం అనేది వాళ్ళకి చాలా ముఖ్యం అంటారు. ఇది నల్లజాతి స్త్రీల గురించి. సరే, ఈ సిద్ధాంతాలు లేకపోతే కాలేజ్ చెప్పిన విషయాలు ఇది మనకేమిస్తుంది? మన ఆ సమూహానికి చెందిన వాళ్ళం కదా, బయట వాళ్ళు. ఇది మనకేమిస్తుంది? బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ మనకి రెండు ముఖ్యమైన విషయాల్లో దీన్ని చదివితే మన అవగాహన మెరుగుపరచుకోవడానికి సహకరిస్తుంది. ఒకటి, వివక్ష, అణచివేత గురించి మన అవగాహన తరచి చూసుకోవడానికి ఒక అవకాశం. రెండోది, జాతి, వర్గ, లింగ వివక్షల మధ్య ఉన్న లింకును అర్థం చేసుకోవడం. ఈ రెండు విషయాల్లో మన అవగాహన మెరుగుపరచుకోవడానికి ఈ బ్లాక్ ఫెమినిస్ట్ థాట్ సహకరిస్తుంది. ఇప్పుడు ఇదంతా వింటుంటే మీకు అంటే మనకు తెలిసిన పరిస్థితులు, మన ఉన్న పరిస్థితులు, అంటే మన దేశంలో పరిస్థితులు కళ్ళ ముందు మీకు గోచరించాయని అనుకుంటున్నాం. చదువుతున్నప్పుడు నాకు చాలా సారూప్యంగా అనిపించింది. మన దేశంలో వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన స్త్రీల పరిస్థితులు కొంచెం ఇంచుమించు ఇలా ఉంటాయి. దళితులైన, గిరిజనులు, ఆదివాసీ మహిళల పరిస్థితులు, నల్లజాతి స్త్రీల పరిస్థితుల మధ్య ఎంతో సారూప్యంగా అనిపించింది. ఈ సారూప్యం కనిపించడం, ఇది చదవడం వల్ల ఇంతకు ముందు కన్నా ఒక విషయం నాకు బాగా బోధపడింది. అదేంటంటే, వెనుకబడిన అంటే ఈ అవగాహన నాకు ముందు ఉన్నాయి, చదివిన తర్వాత ఇది కొంచెం బలపడింది. వెనుకబడిన వర్గాలు తమ కథలను తామే చెప్పుకోవడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు చెప్పే కథలు మనం వినాలి, సమాజంలో, చట్టంలో వాటికి స్థానం కల్పించాలి. ఈ అంశంలో నా అవగాహన మెరుగుపరచుకోవడానికి, దీంట్లో ఇలా చేయడానికి అడ్డంకులు, వాటి దృక్కోణాలు, ఇవన్నీ కూడా కాలిన్స్ రచనలు చదవడం వల్ల నాకు నా అవగాహన పెరిగింది. ఈ ఆవిడ రచనలు చాలా వీటి పట్ల నా ఆలోచన మెరుగుపరచుకోవడానికి ఆవిడ రచనలు సహకరించాయి. ఇంకా
చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి, బట్ నేను ఆవిడ రాసిన కోర్ విషయాలు మాత్రం చెప్పాను. ఇంతటితో నేను ముగిస్తాను. గారు మీ మాట కట్ అవుతుందండి చంద్రశేఖర్ గారు. ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ చేసిన సిద్ధాంతాలను మాకు మీరు పరిచయం చేశారు. 55 నిమిషాలు మాట్లాడారు. మీకు ఇంకా 5 నిమిషాలు మిగిలిపోయి మంచి స్పష్టతతో మీరు అంటే మహిళల సమస్యలన్నీ ఒకటి కాదు, తెల్ల మహిళల సమస్యలు ఉన్నాయి, నల్ల మహిళల సమస్యలు ఉన్నాయి. ఇది పాశ్చాత్య దేశాల్లో మనకు చూసేటువంటి విషయము. ఆ బ్లాక్ మహిళలు, నల్ల జాతీయ మహిళలు, ఆ ఆఫ్రికన్ అమెరికన్ జాతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ బాధలు పడుతున్నారో అవి చూసినప్పుడు మన దేశంలో బలహీన వర్గాల మహిళల బాధలు వాళ్ళ బాధలు ఒకటిగా ఉన్నాయని చెప్పారు. దానికి సెల్ఫిషన్ పాలిటిక్స్ లాంటి మీకు ధరసంఘం మీద సోదరులు వార్డే శనివారం తన అభిప్రాయం చెప్పి ఆయన నేను చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారం. అలాగే ఈ చర్చని ప్రారంభించినటువంటి సమన్వయకర్త శ్రీలక్ష్మి గారు, సంపత్ గారు, మహేంద్ర గారు, ముఖ్యంగా ప్రరవే తరపున, జిజ్ఞాస్ తరపున స్త్రీవాద తాత్విక సిద్ధాంతాల గురించినటువంటి ప్రసంగ పరంపరని ఏర్పాటు చేసినటువంటి కాత్యాయని విద్మహే గారిని, మల్లీశ్వర్ గారిని నేను మనపూర్వక అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలుగు నాట అధ్యయనానికి చాలా తక్కువ శ్రద్ధ ఉంది. ఎవరైనా దేని గురించి అయినా సరే మాట్లాడవచ్చు, దేని మీదైనా సరే ఏదో ఒక వ్యాఖ్య చేయవచ్చు అన్నటువంటి స్వతంత్రం కూర్చొని చదవడం పట్ల, తెలుసుకోవడం పట్ల తెలుగునాట చాలా తక్కువగా ఉంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఒక ట్రాలింగ్ యుగంలో ఉన్నాం. ఎవరైనా దేని మీదైనా సరే, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే దేని మీదైనా సరే మాట్లాడవచ్చు. ఇటువంటి ఒక వాచాల యుగంలో మనం ఉన్నప్పుడు జిజ్ఞాసులైన వాళ్ళు వివిధ అంశాల గురించి మరింత లోతుగా, మరింత కీలకమైన అంశాల గురించి చర్చించవలసిన అవసరం ఉంది. ఇటువంటి దృక్పథంతో ఇంత కన్సిస్టెంట్గా, ఎటువంటి విఘ్నత లేకుండా, విచ్ఛిన్నత లేకుండా ఈ పరంపరని ఈ విధంగా కొనసాగిస్తున్నందుకు నేను కాత్యాయని గారిని, మల్లేశ్వర్ గారిని మనపూర్వక అభినందిస్తున్నాను. నేను చాలా చాలా ఆవశ్యకమైనటువంటి ఒక సంస్కృతి, ఒక చక్కటి సంస్కృతిని వీరు ఈ అంతర్జాల మాధ్యమం ద్వారా పోషిస్తున్నారు. అందుకు వారికి నా ధన్యవాదాలు. నేను ఎప్పుడో ఒకసారి ఈ పరంపర మొదలయ్యే మొదటి రోజుల్లో ఒకసారి నేను కాత్యాయని గారు పెట్టిన జాబితా చూసినప్పుడు నేను కూడా నాకున్న పరిమిత జ్ఞానంతో కొన్ని సలహాలు ఇచ్చాను నేను. అందులో ఒకటి బ్లాక్ అమెరికన్ లేదా బ్లాక్ ఫెమినిజం గురించినటువంటి ఆలోచనలు కూడా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా నేను 2018 ఫిబ్రవరిని బ్లాక్ లిటరేచర్ మంత్గా, బ్లాక్ థాట్ మంత్గా లెక్క వేస్తాను. 2018 ఫిబ్రవరిలో నేను ఫేస్బుక్లో కొన్ని వ్యాసాలు, ఒక వ్యాస పరంపర రాశాను. దాదాపుగా ఒక 16 వ్యాసాలు రాశాను. అందులో నల్లజాతి స్వాతంత్రం గురించి, నల్లజాతి హక్కుల గురించి, నల్లజాతి వ్యక్తిత్వం గురించి, అస్తిత్వం గురించి ఆయా రచయితలు, మేధావులు చేసిన ఆలోచనల్ని కొద్దిగా స్థూలంగా పరిచయం చేశాను నేను. అందుకు కారణం అమెరికాలో ఉన్న నా మిత్రుడు కన్నెగంటి రామారావు ఒకసారి లాంగ్స్టన్ హ్యూస్ గురించి చెప్తూ అతని పోయంను అనువదించమంటే, ఒక్క పోయం ఎందుకు, ఈ విధంగా నేను కూడా కొంచెం చదువుకోవచ్చు అని చెప్పి నేను కొంతమంది రచయితల్ని పరిచయం చేశాను. అందులో ముఖ్యంగా నోబెల్ బహుమతి గ్రహీత టోనీ మారిసన్ గారు, ఆమె ఒక అద్భుతమైనటువంటి, ఒక ఇతిహాసంగా చెప్పదగినటువంటి బిలౌడ్ అయినటువంటి నవల రాశారు. ఆ నవలతో నేను
ఆ పరంపర పూర్తి చేశారు. నేను యథార్థానికి టోనీ మారిసన్ గారి పేరు చెప్పాను. అయితే కాత్యాయని మేడం గారు ఇంకొంత ముందుకు వెళ్ళి ప్యాట్రిషియా హిల్ కాలిన్స్ గురించినటువంటి చర్చని ఈ రోజు తీసుకువచ్చారు. అందుకు నేను ఆమెని మరొకమారి అభినందిస్తున్నాను. మనం సౌమ్య గారు చేసిన ప్రసంగం చాలా చక్కగా ఈ పర్పస్, ఇంకోటి ఏంటంటే కాత్యాయని గారు మల్లీశ్వర్ గారు చేస్తున్న ఈ పనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఎపిసోడ్లోనూ కూడా ఒక 4-5 ఇన్వాల్వ్ చేస్తున్నారు, కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకి ఈ అంశాలు ఇచ్చి చదివించి, ఇప్పుడు సౌమ్య గారి మాటల్లోనే విన్నాం మనం, చదవడంలో తెలుసుకోవడంలో జ్ఞాన సముపార్జనలో ఉన్న ఆనందం ఏమిటి, ముఖ్యంగా ఆ జ్ఞానం మనకి సంబంధించిన జ్ఞానం అయితే మనకు కలిగేటువంటి సంతోషం ఏమిటనేది ఆవిడ మాటల్లో విన్నాం. ఇది 10 మంది రచయితలతో చదివించడం, వారితో మాట్లాడించడం అనేది చాలా ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను ఇప్పుడేదో కన్ఫ్యూషియస్ తాలూకు ఒక పుస్తకం చదువుతూ ఉంటే ఆయన ఎవరో అడిగారంట, ఏమనంటే పంటలు పండించడం గురించి చెప్పండి అని అడిగారంట. అడిగితే ఆయనట పంటల గురించి ఒక రైతుకు తెలిసిన విషయం నాకు తెలియదు అని చెప్పాడు. కూరగాయల గురించినా చెప్పండి అని అడిగారు. కూరగాయల గురించి ఒక తోటమాలికి తెలిసినంత నాకు తెలియదు అని చెప్పాడు. కానీ ఒక విషయం మాత్రం చెప్తాను, తెలుసుకోవడం ఎప్పటికైనా గొప్ప విషయం అని. సో తెలుసుకోవడం అనేది ఒక ఎడ్యుకేటింగ్ ప్రోగ్రామ్, దట్ ఇస్ రియల్లీ కమెండబుల్. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని బృందాలు చేయాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే సౌమ్య గారు చాలా వివరాల్లోకి చాలా లోతుగా వెళ్ళి చాలా పుస్తకాలు, చాలా భావనలు పరిచయం చేశారు. నేను ఒక 2-3 మాటల్ని నేను ఆమెకి ఐ వుడ్ లైక్ టు సప్లిమెంట్. మొదటిది ఏంటంటే, మనం ఈ థాట్ ఒక పరంపరలో, ఒక క్రమంలో వచ్చినటువంటి థాట్ ఇది. ఆమె హఠాత్తుగా ఇందాక ముందే ఆమె చెప్పారు, ఆమె ఇద్దరు కొత్తగా చెప్తున్నది కాదు, ఆల్రెడీ ఉన్నదాన్ని ముందుకు తీసుకొస్తానని చెప్పారు అని. ఒక పరంపరలో ఉన్నటువంటి థాట్ ఇది. యథార్థానికి లొరైన్ హాన్స్బెరీ అనే ఒక రచయిత్రి, ఆమె యథార్థానికి బ్లాక్ అమెరికన్ స్త్రీ రచయిత్రులు చాలా మంది ఉన్నారు, అద్భుతమైన రచనలు చేసిన వాళ్ళు, వాళ్ళ తాలూకు అస్తిత్వ పోరాటం చేసిన వాళ్ళు. అయితే మొదటిసారి లొరైన్ హాన్స్బెరీ అనే ఆమె ఒక నాటకం రాసింది. ఆమె ఏం చెప్పిందంటే, ఆమెకు ముందు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, పాల్ రాబ్సన్, లాంగ్స్టన్ హ్యూస్ కొన్ని మాట్లాడినారు. వాళ్ళు ఏమన్నారంటే, నేను నల్లవాడిని కాబట్టి నేనేం మాట్లాడినా నాకు హక్కు ఉంది, మీరు వినాలి అంటే ఎవరు వినరు. నువ్వు నల్లవాడు వినంత మాత్రాన వినరు. నువ్వు చెప్పగలిగేటువంటి, ముఖ్యంగా సాహిత్యం గురించి మాట్లాడారు, నువ్వు చెప్పగలిగేటటువంటి విషయంలో సాహిత్య విలువ వింటే, అది కవిత అయితే, కథ అయితే, నవల అయితే, ముందు ఇఫ్ ఇట్ ఈస్ లిటరేచర్ ఫస్ట్, అప్పుడు ప్రజలు వింటారు అని వాళ్ళు చెప్పారు. జస్ట్ బికాజ్ నేను నల్లవాడిని కాబట్టి, నేను అన్యాయానికి గురవుతున్నాను కాబట్టి నా మాట వినండి అంటే ప్రపంచం నీ వైపు వినే పరిస్థితి ఉండదు అని చెప్పారు. దాన్ని దృష్టిలో తీసుకుని ఒక లిటరీ వాల్యూ ఉండే ఒక రచన చేయలేరా అని హాన్స్బెరీ నాటకం రాసింది. టోనీ మారిసన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక నల్లజాతి రచయిత్రి కేవలం రచనలు చేయడమో, మంచి రచనలు చేయడమో కాదు, అత్యంత విశిష్టమైన నవల రాయగలిగే స్థితికి చేరుకుంది. బిలవర్డ్ నవల చదివినప్పుడైతే 4 రోజుల పాటు నేను కంపించిపోయాను. నేను అసలు అటువంటి ఒక రచన రావటం మానవ జాతి విషాదం అయితే, అటువంటి రచనను ఒక రచయిత్రి, నల్లజాతి రచయిత రాయటం అనేది మానవ జాతి విజయంగా కూడా చెప్పవచ్చు. ఆమె ఆ నవలని సముద్రంలో లేదా అమెరికాలో మరణించినటువంటి 6 లక్షల మంది, 60 లక్షల మంది నల్లజాతి వాళ్ళకి, బానిసలకి అంకితం చేసింది ఆమె. అటువంటి పరిస్థితుల్లో పాట్రిషియా హిల్ కాలిన్స్ తాలూకు నేపథ్యం ఏమిటంటే, ఆమె నల్లజాతి వాళ్ళు లేదా ఒక మనకు అన్యాయం జరుగుతోంది, మనం ఇంజస్టిస్ ఉంది అని చెప్పినందువల్ల సరిపోదు. దాన్ని నువ్వు ఒక సోషియలాజికల్ ఫ్రేమ్వర్క్లో పెట్టాలి. పెడితేనే ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచం వింటుంది, పురుష ప్రపంచం వింటుంది. సమాజంలో అన్ని విధాల ప్రివిలేజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు వింటారు అంటే, నీ తాలూకు బాధని కానీ అనుభవాన్ని కానీ నువ్వు యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు పుట్ ఇట్ ఇన్ ఎ ఫ్రేమ్వర్క్. దాన్ని పాట్రిషియా ఏమందంటే నాలెడ్జ్ క్రియేషన్ అందాలి. నాలెడ్జ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విద్య గురించిన ఆలోచనలు ఏం చెప్తున్నారంటే, విద్య అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, మనం నిర్మించుకుంటాం, మనం మన జ్ఞానాన్ని నిర్మించుకుంటాం. నాలెడ్జ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్. సో పాట్రిషియా చెప్పిన గొప్ప విషయం ఏమిటంటే, గొప్ప విషయం కాదు, ఇది మార్క్స్ చెప్పిన విషయమే,
కానీ ప్రతిసారి కూడా ఎవరో ఒకటి గుర్తు చేస్తూ ఉండాలి. మార్క్స్ ఏమన్నాడంటే థియరీ అనేది ఏ విధంగానూ దానికదే ఒక శక్తి కాదు, అన్లెస్ ఇట్ బికమ్స్ ఎ ప్రాక్టీస్. సిద్ధాంతం ఆచరణగా మారకపోతే, వేదాంతం అనుష్ఠానంగా మారకపోతే అది నిష్ప్రయోజనం. దాన్ని లెనిన్ స్టెరైల్ ఫ్లవర్ అన్నాడు. అంటే అది పండుగా మారని పువ్వుగానే రాలిపోయేటువంటి పువ్వు అనమాట. ఇట్ విల్ బి స్టెరైల్ ఫ్లవర్ ఎనీ థియరీ అన్లెస్ ఇట్ టర్న్స్ ఇన్ టు ప్రాక్టీస్. ప్యాట్రిషియా ఏం చెప్పిందంటే, నల్లజాతి వాళ్ళకి ముందు ఏం చెప్పిందంటే, మన అనుభవం మన జ్ఞానంగా మారకపోతే, ఇదే ఇంతసేపు సౌమ్య చాలా వివరంగా వివరిస్తూ వచ్చారు. జ్ఞానంగా మారడం అంటే ఏంటి? ముందు మన జ్ఞానంగా మారాలి. దాని నుంచి మన జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏంటంటే నీకు కలిగిన అనుభవాన్ని నువ్వు సాధారణీకరించుకోగలగాలి. ఇది నీ ఒక్కళ్ళకే కలిగిన అనుభవం కాదు, 10 మందికి కలిగే పరిస్థితి ఉంది అని వర్తింపచేసే విధంగా సూత్రీకరణ చేయగలగాలి. ఇది జ్ఞానం అంటే. జ్ఞానం అంటే ఒట్టి అనుభవ జ్ఞానం అవదు, ఒట్టి ఇంద్రియ జ్ఞానం అవదు. నీ కలిగిన అనుభవం 10 మందికి కలిగే పరిస్థితి ఉంది అని నువ్వు చెప్పగలిగితే జ్ఞానంగా మారుతుంది. ఇది మొదటి అంశం. అంటే ఇది మార్క్స్ చెప్పిన అంశమే. కానీ ఆమె ఒక నల్లజాతి కాంటెక్స్ట్ లో 20వ శతాబ్దపు ద్వితీయార్థంలో ఆమె ఈ మాట మాట్లాడింది. రెండవది ఏం చెప్పింది ఆమె? ముఖ్యమైన విషయం, సౌమ్య గారు చెప్పని విషయం, కానీ చెప్పి తీరవలసిన విషయం ఏమిటంటే, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ఎ సోషల్ ప్రాసెస్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సోషల్ ప్రాసెస్ అనేది తెలుగు నాట మేధావులు కానీ, రచయితలు కానీ, వామపక్ష ప్రజాస్వామిక విప్లవ భావజాలాలు కలిగిన వారు కానీ తరచూ విస్మరిస్తూ ఉండే విషయం నేను భావిస్తూ ఉంటాను. సోషల్ ప్రాసెస్ అంటే ఏంటి? సోషల్ ప్రాసెస్ అంటే 10 మంది ఆడవాళ్ళు, బాధిత మహిళలు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకు ఒక జ్ఞానం కలుగుతుంది. ఉదాహరణకి నేను ఒక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. నెల్లూరు జిల్లాలో 90ల ప్రారంభంలో సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు చదువుకోవడం కోసం ఆడవాళ్ళందరినీ రమ్మని ఒక్కొక్క సెంటర్ దగ్గర 10 మందో 20 మందో ఆడవాళ్ళని రమ్మన్నప్పుడు, చదువు మొదలు పెట్టినప్పుడు ఆడవాళ్ళు వచ్చి అక్కడ చదువుకోవడానికి వచ్చి కూర్చున్నప్పుడు కేవలం అక్షరముక్క మాత్రమే నేర్చుకోవడంతో ఆగకుండా వాళ్ళ తాలూకు మంచి చెడు చెప్పుకోవడం మొదలు పెడతారు కదా. అలా చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళందరి ఉమ్మడి అనుభవం ఏమిటనిపించిందంటే, వాళ్ళ భర్తలు తాగి రావడం, తాగి వచ్చి ఇంట్లో పిల్లల్ని భార్యల్ని కొట్టడం అనేది ఒక కామన్ ఎక్స్పీరియన్స్గా వాళ్ళు గ్రహించారు. అది కామన్ నాలెడ్జ్గా ఎలా పరివర్తన చెందింది? ముందు మనం చదువు సంగతి తర్వాత ఈ సారాన్ని నిషేధించకపోతే మనం ముందు బయటపడలేమన్న. అప్పుడు అది కామన్ నాలెడ్జ్, కామన్ ప్రాక్టీస్గా మారింది, సారా వ్యతిరేక ఉద్యమంగా మారింది. ఇది సోషల్ ప్రాక్టీస్ అంటే. సో మనం ఏ కొత్త అంశం చెప్పినా, మహిళల గురించి మాట్లాడినా, నల్లజాతి మహిళల గురించి మాట్లాడినా, దళిత మహిళల గురించి మాట్లాడినా, మాట్లాడవలసిన వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే దాన్ని ఒక సోషల్ ప్రాక్టీస్గా, సామాజిక ఆచరణగా మార్చాలి. సామాజిక ఆచరణ తాలూకు అతి చిన్న ఉదాహరణ లేదా ఒక చాలా నేరో సర్కిల్లో ఉదాహరణగా చెప్పొచ్చు అంటే ఇదిగో ఈ జిజ్ఞాస నడుపుతున్నటువంటి ఈ కార్యక్రమం. ఇది ఒక సోషల్ ప్రాక్టీస్. 10 మందిని కలపడం, మాట్లాడడం, దాని గురించి తెలిసిన వాళ్ళని, చదివిన వాళ్ళని వచ్చి చర్చించమండం. ఈ చర్చించడం ద్వారా మన తాలూకు అనుభవం మనం పునరావలోకనం చేసుకుంటాం, మనకు కలిగిన అనుభవం ఏమిటనేది. ఇది ప్యాట్రిషియా హీ కాలిన్స్ తాలూకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రెండోది ఏమిటంటే, మొదటిది ఆమె నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడింది. రెండోది నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది సోషల్ ప్రాక్టీస్ అని మాట్లాడింది. మూడోది ఏమందంటే, ఇటువంటి జ్ఞానం కలుగుతున్నప్పుడు ఇంతవరకు మనం మన జ్ఞానాన్ని మనం సెక్షన్స్ కింద, విడివిడి విభాగాల కింద మాత్రమే మన జ్ఞానాన్ని మనం సంపార్జించుకుంటూ ఉన్నాం. నల్లజాతి వాళ్ళందరూ ఒక సెక్షను, వాళ్ళల్లో మళ్ళీ ఆడవాళ్ళు ఒక సెక్షను, కార్మిక స్త్రీలు ఒక సెక్షను, తెల్లజాతి యూరోపియన్ స్త్రీలు ఒక సెక్షను, అమెరికన్లు ఒక సెక్షను, అగ్రజాతి వాళ్ళు ఒక సెక్షను. ఇట్లా సెక్షన్స్గా మనం మన తాలూకు సామాజిక స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇలా ప్రయత్నించేంత కాలం మనకి విముక్తి లభించదు అని ఆమె చెప్పింది. ఇది తెలుగు నాట ఎందుకు అవసరం అంటే, నేను ఆ మధ్య కొన్నాళ్ళ కింద ఏదో పత్రికల్లో కొన్ని వ్యాసాలు చూశాను నేను. ఇప్పుడు తెలుగు ప్రాంతంలో ఉన్న ప్రజలు విముక్తం కావడానికి అంబేద్కర్ ముఖ్యమా, బుద్ధుడు ముఖ్యమా, పూలే ముఖ్యమా, గాంధీ ముఖ్యమా అని చర్చించుకుంటూ ఉన్నారు. ప్యాట్రిషియా సరిగ్గా దీన్ని ఈ మ్యాలడీ, ఈ రుగ్మతను పట్టుకుంది. ఆమె ఏమందంటే, ఒరే నాయన, ఇట్లా మీరు అంబేద్కరు, గాంధీ, బుద్ధుడు, పూలే, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి అన్న పరిధులు దాటండి. ఎందుకంటే మనిషి తను అనుభవిస్తున్న సమస్య ఒక సెక్షన్లోకి కుదించగలిగే సమస్య కాదు.
ఉదాహరణకి ఒక నల్ల జాతి ఒక టాయిలెట్ క్లీనర్ ఇన్ అన్ అమెరికన్ ఆఫీస్ ఉందనుకోండి. ఆమె ఏకకాలంలో నల్లజాతి చెందిన వ్యక్తి, నల్లజాతి మహిళ, వర్కర్. అంటే మూడు అప్రెసివ్ సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ. ఒకటేమో జాతిపరమైన రేస్ తాలూకు అప్రెసివ్ సిస్టమ్ ఉంది, రెండోది పెట్టుబడి తాలూకు అప్రెసివ్ సిస్టమ్ ఉంది, అంటే పెట్టుబడి దానికి సంబంధించినటువంటి మొత్తం వర్గ నిర్మాణం. మూడోది ఏంటంటే జెండర్ తాలూకు అప్రెషన్ ఉంది, మహిళ. కాబట్టి నువ్వు ఏకకాలంలో పెట్టుబడి తాలూకు, జెండర్ తాలూకు, రేస్ తాలూకు, సరే ఆమె పైన ఒక మేస్త్రి ఉన్నాడు అనుకుందాం, ఆమె తాలూకు వర్క్ని సూపర్వైజ్ చేసేవాడు. వాడు ఈమె కొద్దిగా చీప్ విమెన్, ఎందుకంటే నల్లజాతి మహిళ కాబట్టి ఒక చీప్ విమెన్ అనే ప్రెజిడిస్ తోటి ఆమె పట్ల అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించాడు అనుకోండి, దెన్ సెక్షువాలిటీ అనే ఒక అప్రెషన్ సిస్టమ్ కూడా అక్కడికి వచ్చింది. ఈ అప్రెసివ్ సిస్టమ్స్ లో మీరు ఒక వ్యక్తి తాలూకు సమస్యను అర్థం చేసుకోవడానికి మీరు దాని మొత్తం కాంప్లెక్సిటీతో పట్టుకోవాలి తప్ప నెవర్ రెడ్యూస్ ఇట్ టు సింగిల్ పారాడైమ్ అని చెప్పింది. ఇది నేనంటాను కేవలం నల్లజాతికి, అమెరికాలో ఉన్న నల్లజాతి మహిళలకు సంబంధించినటువంటి సిద్ధాంతం కాదు ఇది ఈ రోజు ముఖ్యంగా తెలుగు నేల, తెలుగు జాతి, తెలుగు మేధావులు, తెలుగు సామాజిక చర్చలు చేస్తున్న వాళ్ళు అవశ్యం గ్రహించవలసిన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆమె ఏమందంటే ఈ రకమైనటువంటి సంక్లిష్టత, దాన్ని ఆమె ఇంటర్సెక్షనాలిటీ అంది. ఇంటర్సెక్షనాలిటీ అనేది కరెక్ట్ వర్డా కాదా చెప్పలేం, బట్ సంహౌ ఆ వర్డ్ నిలబడిపోయింది. కానీ ఆమె చెప్పదలసిన భావన ఏమిటంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ సెక్షన్స్ ఒకదాన్నొకటి ఖండించుకునే ప్లేసెస్ ఉన్నాయి. ద మ్యాట్రిక్స్, వాడిన పదం అంటే మ్యాట్రిక్స్. ఆమె ఏమందంటే ముఖ్యమైన మ్యాట్రిక్స్ ఏమిటంటే ద ప్లేస్ వేర్ పవర్ అండ్ నాలెడ్జ్ ఇంటర్సెక్ట్స్. ఇది మనం బాగా గుర్తు చేసుకోవాలి. మనం సాధారణంగా పవర్ గురించి ఆలోచిస్తాం. ముఖ్యంగా తెలుగునాట వామపక్ష విప్లవవాదులు ఎంతసేపు కూడా పవర్ అంటే వాళ్ళ దృష్టిలో ప్రభుత్వం నడిపేవాళ్ళు, పోలీసులు, జైళ్ళు, కోర్టులు మాత్రమే పవర్ అనుకుంటారు. వాడు కాదు, పోలీసుల్ని, జైళ్ళని, కోర్టుని, ప్రభుత్వాన్ని నిలబెడుతున్నటువంటి పవర్ సిస్టమ్స్ వేరే ఉన్నాయి. అవి నీ ఇంట్లో ఉన్నాయి, నీ పొరిగింట్లో ఉన్నాయి, నీ ఆఫీస్లో ఉన్నాయి, సిటీ బస్సులో ఉన్నాయి, ఆటోలో ఉన్నాయి, ప్రతి చోట ఉన్నాయి. ఆ పవర్ సిస్టమ్స్ పట్టుకోవాలి. అటువంటి పవర్ సిస్టమ్ దానికంటే ఒక అప్రెషన్ కాగా ఆ పవర్ సిస్టమ్ నాలెడ్జ్ కూడా తోడైంది అనుకోండి, అప్పుడు అది దట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పవర్, ద మ్యాట్రిక్స్ ఆఫ్ పవర్ అండ్ నాలెడ్జ్ విల్ బి మచ్ మోర్ అప్రెసివ్ అని చెప్పిందామే. ఇదొకటి. తర్వాత ఆమె మేధావుల తాలూకు న్యూట్రాలిటీ, అంటే మేము పొలిటికల్ ఏ రాజకీయ శిబిరాన్ని ముందు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. ఏదో ఒక ఇజానికి ప్రభావితం కాకుండా ఎవరు ఉండరని. ప్యాట్రిషియా ఏమందంటే దేర్ ఇస్ నో న్యూట్రాలిటీ ఆఫ్ ఇంటలెక్చువాలిటీ అని చెప్పింది. నువ్వు ఇంటలెక్చువల్ అంటే నువ్వు ఈ మ్యాట్రిక్స్ లో ఎక్కడో చోట ఉన్నావు, చూసుకో. నీ వాదనలు, నీ ఆర్గ్యుమెంట్స్ పవర్ని నిలబెట్టడానికి ఉపయోగిస్తున్నాయా లేదా పవర్ వల్ల దెబ్బతిన్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాయా చూసుకో అని చెప్పిందామే. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఇది కూడా సౌమ్య చెప్పలేదు, అది ఏమిటంటే ఆమె షీ సెడ్ కమ్యూనిటీ. ఆమె న్యూ పాలిటిక్స్ ఆఫ్ కమ్యూనిటీ అనే పదం తీసుకొచ్చింది. ఇందాక నేను చెప్పాను, కమ్యూనిటీ సోషల్ ప్రాక్టీస్ అని చెప్పాను. సోషల్ అనేది చాలా 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 అబ్స్ట్రాక్ట్ వర్డ్. సొసైటీ ఏంటి అంతా సమాజమే, మళ్ళీ అందరూ వచ్చేరుతారు. బట్ సొసైటీ తాలూకు ప్రాక్టీసియబుల్, ఆచరణ సాధ్యమైన సమాజం అంటే కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఇట్ కెన్ బి యువర్ నైబర్హుడ్. మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది ఇళ్ళ వాళ్ళు ఒక నైబర్హుడ్ కావచ్చు. నువ్వు కలిసి పనిచేసే చోటు, దట్ ఈస్ యువర్ వర్కర్హుడ్. లేదు నీ అంతటి నువ్వు ఎంచుకున్న చోటు, నువ్వు పాఠం చెప్పాలనుకున్నావు, ఒక మురికి వాడికి వెళ్ళి పనిచేయాలనుకున్నావు, దట్ ఈస్ యువర్ సైట్ ఆఫ్ యువర్ చాయిస్. ఎక్కడైనా సరే కమ్యూనిటీస్ని ఆమె ఏమందంటే షీ సెడ్ కమ్యూనిటీ షుడ్ బి అవర్ సైట్స్ ఆఫ్ పొలిటికల్ ఎంగేజ్మెంట్ అంట. పొలిటికల్ ఎంగేజ్మెంట్ ఏంటంటే నువ్వు ఆ మనుషులతో కలిసి పనిచేయాలి, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించండి. ఆ జ్ఞాన సముపార్జన చేసేటప్పుడు మామూలుగా మన సమాజంలో జ్ఞాన సముపార్జన అంటే ఏమిటంటే మన వాళ్ళు చదువుకున్న కొన్ని పుస్తకాలు వెళ్ళి వాళ్ళకి చెప్తారు. నేను ఈ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు అంటే వాళ్ళ గురించి కొద్దిగా ఏం చెప్తారా అని తెలుసుకోవడం ప్రయత్నించాను. అక్కడ ఏం చేస్తారంటే వెళ్ళి మీరు చదివిన పుస్తకాల్లో పాఠాలు చెప్తారు. కాదు, జ్ఞాన నిర్మాణము, కమ్యూనిటీతో పొలిటికల్గా ఎంగేజ్ కావడం అంటే ఏంటంటే వాళ్ళ తాలూకు అనుభవాలు మనం వినడం, ఆ అనుభవాల్లో ఉమ్మడి అంశాలు ఏమన్నా ఉన్నాయో గుర్తించడం, వాటిలో ఇంజస్టిస్, ఇన్ఈక్వాలిటీ,
స్థూల రూపాల్లో ఏమున్నాయి, సూక్ష్మ రూపాల్లో ఏమున్నాయి అవి గుర్తించడం. ఉదాహరణకి ఒక 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 లేడీ బాస్ ఉందనుకోండి, ఆమె దగ్గర ఒక ఆఫీస్లో ఒక లెటర్సే కలెక్టర్ లేదా ఒక సిఇఓ, ఆమె దగ్గర ఒక సెక్రటరీ ఉంది, టైప్ చేసే సెక్రటరీ ఉంది, టైపిస్ట్. ఈ బాస్కి సెక్రటరీ వాళ్ళిద్దరు స్త్రీలే కదా, వాళ్ళిద్దరి మధ్య ఒక స్త్రీపరమైన సౌభ్రాతృత్వం ఉంటుందా? ఉండదు, సహజంగా ఉండదు. ఎందుకంటే ఆ లేడీ బాస్ ఆమె జెండర్ పరంగా ఆమె బయలాజికల్ గా స్త్రీ అయినప్పటికీ ఆమె అప్రెసివ్ సిస్టంలో ఆమె అథారిటీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆమె షీ విల్ బి ఏ మేల్. ఇదే ఆమె ఇందాక చెప్పారు, ఆమె దట్ వైట్ బ్లాక్నెస్ లేదా బ్లాక్ వైట్నెస్. వైట్ బ్లాక్నెస్ ఎలా ఉందో బ్లాక్ వైట్నెస్ కూడా ఉంటుంది, బ్రౌన్ వైట్నెస్ కూడా ఉంటుంది. మన స్త్రీలు చాలా మంది ఉద్యోగ స్థానాల్లోకి వెళ్ళగానే వాళ్ళ తాలూకు పురుష మోడల్స్ ని రిప్లేస్ చేస్తారు. షీ విల్ బికమ్ అనదర్ బాస్ ఫర్ ది పీపుల్ వర్కింగ్ విత్ హర్. అలా కాకుండా సౌభ్రాతృత్వంతో పనిచేయటం అనేది ఎలా చేయాలనే దాన్ని మనం ఆ పాలిటిక్స్ ఆఫ్ కమ్యూనిటీ ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమె తాలూకు ఒక ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం ఆమె చెప్తున్నది ఏంటంటే, లెట్ us బ్రింగ్ కౌంటర్ నెరేటివ్స్. ఒక నెరేటివ్ ఈ కాలంలో ఏంటంటే ప్రతివాడు ఒక నెరేటివ్, ఈవెన్ థీరీస్ ఆర్ నెరేటివ్స్ ఫర్ దట్ మ్యాటర్. ఒకడు థీరీ చెప్తున్నాడు, అర్థం ఏమిటంటే దాని వెనక వాడికి ఏదో ప్రయోజనం ఉంది. నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే నాకు ఏదో ప్రయోజనం ఉంటుంది. సో ఆ ప్రయోజనాన్ని పసిగట్టాలి, దాన్ని డికన్స్ట్రక్ట్ అన్నారు. దాని ముందు దాన్ని పట్టుకో, వీడు ఎందుకు చెప్తున్నాడు, ఈ లోగోస్ని వీడు దేనికి వాడుకుంటున్నాడు, దానికి నువ్వు కౌంటర్ నెరేటివ్ తయారు చేయవలసి ఉంటుంది. ఆ కౌంటర్ నెరేటివ్స్ని అండర్ ప్రివిలేజ్డ్ విమెన్, బ్లాక్ విమెన్, వర్కింగ్ విమెన్, డెస్టిట్యూట్ విమెన్, ఎల్జిబిటి విమెన్, ఇట్లాంటి ఈ విమెన్ తాలూ కౌంటర్ నెరేటివ్స్ని ప్రోత్సహించండి అని చెప్పారు. చాలా చాలా విలువైనటువంటి ఒక సిద్ధాంతకర్త, నిజంగా ప్రపంచం స్వాగతించవలసిన సిద్ధాంతకర్త. అటువంటి సిద్ధాంతకర్త గురించి ఈరోజు ఈ విధంగా ఒక ప్రసంగం ఏర్పాటు చేసి సౌమ్య గారితో మాట్లాడించి ఆమె కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఇవి నేను ఆమె చెప్పినవి వాటితో ఏకీభవిస్తూ, ఆమె ఎంపసైజ్ చేయకుండా ఏమైనా వదిలిపెట్టినవి ఉంటే వాటిని నేను కొద్దిగా ఎంపసైజ్ చేసి ఈ విషయం మీద తదుపరి చర్చని ఆహ్వానిస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సార్ రాజపాళెం గారు, హలో రాజపాళెం గారు, ఆయన అన్మ్యూట్ చేయాలి సార్. మీరు సౌమ్య గారు ఇప్పుడు అన్మ్యూట్ అయిందమ్మా. చేయండి మాట్లాడండి సార్. చర్చను. సారు సౌమ్య గారి ప్రసంగం తర్వాత ఆమె ప్రసంగాన్ని అభినందిస్తూ ఆ ప్రసంగ సారాన్ని చెప్పి, ఆమె ప్రసంగంలో ప్రస్తావనకు రాని కొన్ని విషయాలను చినవీరభద్రుడు గారు వివరించారు. పాశ్చాత్య బ్లాక్ ఫెమినిజానికి మన సమాజానికి ఉన్న సంబంధాన్ని, ఈ సమస్యలని అర్థం చేసుకోవటంలో లోపిస్తున్నటువంటి సమగ్రతను మనకు తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన సదస్సులో పాల్గొంటున్న మిత్రులు సౌమ్య గారు చెప్పిన దాని మీద కానీ, లేదా చినవీరభద్రుడు గారు చెప్పిన దాని మీద కానీ ఏవైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, అభిప్రాయాలు కూడా చెప్పచ్చు. అభిప్రాయాలు అయితే 4-5 వాక్యాలు, ప్రశ్న అయితే 2 వాక్యాలు. అందరికి నేను ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. రాంప్రసాద్ గారు 2 సార్లు అవునమ్మా. రాంప్రసాద్ గారు మీరు మాట్లాడక ముందే చెయ్యి ఎత్తారు. రాంప్రసాద్ గారు మీరు ఇప్పుడు అడగండి, ప్రశ్న ఏమైనా ఉందండి? అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని ప్రశ్న అడగండి. అలాగే సుభాజన ఆవిడ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. ప్రశ్న అయితే 2 వాక్యాలు, అభిప్రాయం అయితే 5 వాక్యాలు. హలో, నేను సుహాసిని. చెప్పండి అమ్మా. మేడం నమస్తే సార్. నమస్తే. సౌమ్య గారి స్పీచ్ చాలా చక్కగా ఉంది. నేను జస్ట్ కాంప్లిమెంట్ యాడ్ వన్ లిటిల్ పాయింట్ ఐ రైజ్ మై వాయిస్. ఏంటంటే
నల్ల జాతి స్త్రీలు దృఢంగా ఉంటారు లేదా బలంగా ఉంటారు అనేది ఒక సర్కాజంగా ప్రచారంలో ఉంది అన్నారు కదా, దాని గురించి కొనసాగింపుగా ఒక వాక్యం ఏంటంటే, రెగ్జోనా గే రాసిన హంగర్ అనేది నావల్ గురించి నేను ఒక ఇంట్రడక్షన్ కూడా రాశాను. ఆమె తన హంగర్ ఆఫ్ మై బాడీ అని చెప్తుంది అనమాట. చాలా యంగ్ ఏజ్ లో తన మీద గ్యాంగ్ రేప్ జరుగుతుంది. 9th క్లాస్ స్టూడెంట్ అయినప్పుడు దాని చిన్న పిల్లలే, తనతో ఉన్న బాయ్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక 6 members తన మీద గ్యాంగ్ రేప్ చేస్తారు. అప్పటి నుంచి షీ స్టార్ట్ ఈటింగ్ అనమాట. విపరీతంగా తిన్ను, ఎందుకంటే వెయిట్ పెంచుకోవడం కోసం. వెయిట్ ఎందుకు పెంచుకోవాలి, దృఢంగా తయారవడం ఎందుకంటే నా మీద మరోసారి ఇలాంటి దాడి జరగకుండా అని స్థిరంగా భావించి ఆమె తన బాడీని పెంచుకుంటుంది. అలా పెంచుకుంటూ పోతుంది, విపరీతంగా తింటూ విపరీతంగా పెరుగుతూ ఒక 22 years వచ్చేసరికి 200 kgs బరువు దాటిపోతుంది. ఇంకా 400 kgs దాకా అయిపోయి తను మేనేజ్ చేసుకోలేదు అసలు. మళ్ళీ దాన్ని తగ్గడానికి పడ్డ పాటలు అంతా తన నావెల్లో రాస్తుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ దృఢంగా బలంగా తయారవడం కూడా సెల్ఫ్ ప్రొటెక్టివ్ మెకానిజం లో భాగము అనే విషయాన్ని వచ్చి యాడ్ చేద్దాం అనుకున్నాను అంతే. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ గారు, శ్యామ్ ప్రసాద్ గారికి అన్మ్యూట్ అవ్వట్లేదట, ఆయన అన్మ్యూట్ చేయమని అడుగుతున్నారు ఆయన. సంపత్ అన్మ్యూట్ చేయండి శ్యామ్ ప్రసాద్ గారిని. Yeah, I can unmute myself now. Can you hear me? Welcome, Shyam Prasad garu. Yeah, thank you, Chandrasekhar garu. Soumya garu and Chinaveru Bhadradu garu iddardi chala manchi upanyasam. But rendu quick points andi. Okati Soumya garu, I think meer actually mention chesaru mule ani vaadtaru ani. Danni it has more deeper meaning anamata. Danni koncham explain cheste baaguntadi. Otherwise I can actually chip in, Soumya. ప్లీజ్ చెప్పండి, మీరు చెప్పండి. యా, మ్యూల్ అని ఎందుకు వాడతారంటే, ఒక ప్యాటర్న్ ఉంటది ఎప్పుడు కూడా అప్రెసర్ కి అప్రెస్డ్ వాళ్ళ మధ్య. అప్రెస్డ్ ఇస్ ఫోర్స్డ్. హలో, అప్రెస్డ్ వాళ్ళు అప్రెసర్ ని ఇమిటేట్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. మాస్టర్ ఒకసారి మేడం ని కాల్ చేయమని చెప్పరా. అందుకనే ఒక్క నిమిషం శ్యామ్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం అండి. నేను వస్తున్నా, నేను మాట్లాడతాను సార్. సరే అమ్మా, సార్ శ్యామ్ ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. యా, మ్యూల్ ఈస్ బేసికలీ, మ్యూల్ ఒక హైబ్రిడ్ బిట్వీన్ గుర్రానికి గాడిదకి హైబ్రిడ్. గాడిదలో ఉండే పేషెన్స్, గాడిదలో ఉండేటువంటి బానిసత్వము కావాలి, గుర్రంలో ఉండే కొన్ని లక్షణాలు కావాలన్నమాట. టు బి సోషల్లీ ప్రెజెంటబుల్. దట్ ఈస్ ద మీనింగ్ అక్కడ మ్యూల్ అనే పదం వాడడంలో. ఇక్కడ కూడా మీరు ఇండియాలో చూసుకున్నప్పుడు కూడా అప్రెసర్ ని ఇమిటేట్ చేస్తున్నంతసేపు అది యాక్సెప్టబుల్. అప్రెసర్ ని, ఆధిపత్య భావజాలాన్ని ఇమిటేట్ చేయనప్పుడు వాళ్ళ యాక్సెప్టబిలిటీ చాలా కష్టం అవుతుంది. ఇట్లాంటి ప్యాటర్న్ ని రిప్రజెంట్ చేయడానికే ఇట్లాంటి పదాలు ఉంటాయి అనమాట. మ్యూల్ అంటే అంటే సూపర్ టాప్ నాచ్ స్లేవ్ అనమాట. ఆ గాడిద లక్షణాలు ఉన్నాయి, గుర్రం లాంటి మన లక్షణాలు ఉన్నాయని. ఓకే, సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. సెకండ్ వచ్చి, చినవేరు భద్రుడు గారు చెప్పిందంతా చాలా వరకు ఏకీభవిస్తాను, కానీ he was on the line many times. చాలా విషయాలు ఏంటంటే, ఒక పాయింట్ చెప్తాను నేను. డబుల్ బర్డెన్ అంటాను నేను. ఉమెన్ మీద కానీ, అప్రెస్డ్ సెక్షన్స్ బ్లాక్స్ కానీ, ఎవరి మీదైనా, దళిత్స్ కానీ, ఆదివాసీస్ మీద కానీ ఒక డబుల్ బర్డెన్ పెడుతున్నాం మనం. మీ స్టోరీస్ మీరు చెప్పాలి, ఎస్, మీ స్టోరీస్ మాకు అర్థమయ్యేలాగా మీరే చెప్పాలనే బర్డెన్ వాళ్ళ మీద పెడుతున్నాం. బర్డెన్ వాళ్ళని వాళ్ళు ఎమెన్సిపేట్ చేసుకునే బర్డెన్ వాళ్ళకి ఎంత ఉందో, అప్రెస్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ వ్యూ పాయింట్ ని అర్థం చేసుకునే బర్డెన్ వీళ్ళకి కూడా ఉంటుంది. We should not act as if the fault is entirely with the oppressed. They need to correct it. No, the fault is on the society. We all need to make an effort. That is the point I want to make. Thank you. ధన్యవాదాలు మీకు శ్యామ్ ప్రసాద్ గారు, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇంకెవరే ప్రశ్నలు? ఇంకెవరు ఉన్నారండి?
ప్రశ్నలు ఉన్నాయి ఇంకేమన్నా? ఏమో మల్లేశ్వర్ గారు మీరేమో చెప్తారా? లేదు మేడం సార్, మల్లేశ్వర్ మేడం వెళ్ళిపోయారు, మాట్లాడమనండి. వీరభద్రుడు గారిని కానీ లేకపోతే సౌమ్య మేడం ఇద్దరులే మాట్లాడమని, ఎవరినైనా ఇద్దరైనా ఓకే. ఓకే అండి. యాక్చువల్లీ వీరభద్ర గారు చెప్పిన పాయింట్స్ ఆయన చెప్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట. నేను ఆయన చాలా మంచి విషయాలు, నేను మర్చిపోయాను అనుకున్న విషయాలు కొన్ని చెప్పారు, చాలా ముఖ్యమైన అంశాలు. అలాగే ఇప్పుడు శ్యామ్ గారు చెప్పింది కూడా మ్యూల్స్ గురించి లేకపోతే డబుల్ బటన్ గురించి కూడా దే ఆర్ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. ఓకే, మంచి పాయింట్స్ వచ్చినాయి. వీరభద్రుడు గారు మాట్లాడు. ఎవరు సంపత్? వీరభద్రుడు గారు మాట్లాడు. సార్ ఏమైనా మాట్లాడతారా? లేదు, ఇంకా చెప్పు. ఐ థింక్ ఇట్స్ ఓకే. ఓకే సార్. కాత్యాని మేడం మాట్లాడుతున్నారు. సునీత మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఒక్క విషయం ఏంటంటే, బ్లాక్ ఉమెన్ శారీరక దారుఢ్యం కలిగి ఉంటారు అన్నది శ్రమ చేసే ఏ వ్యక్తి అయినా, ఉమెన్ అయినా మహిళ అయినా, శ్రమ చేసే వాళ్ళ శారీరక దారుఢ్యం శ్రమ చేయని వర్గాల శారీరక దారుఢ్యం కంటే ఎప్పుడూ బలంగానే ఉంటారు. దానివల్ల బ్లాక్ ఉమెన్ ప్రత్యేకంగా ఎటువంటి ఎఫర్ట్ పెట్టకపోయినా వాళ్ళు చేసే కంటిన్యూడ్ లేబర్ వల్ల వాళ్ళ శారీరక దారుఢ్యం ఎప్పుడు ఇతర మహిళల కంటే ఎప్పుడు ఎక్కువగానే ఉంటది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక పాయింట్ నాకు ఏమనిపించిందంటే, సౌమ్య చెప్పింది విన్న తర్వాత ఒక మన కాంటెంపరీ టైమ్స్ లో మనం ఒక డిబేట్ ని కంటిన్యూస్ గా మనం ఒక డిబేట్ ని ఫేస్ చేస్తున్నాం. దళిత్ ఉమెన్ అంటే దళిత విషయాల గురించి, దళిత్ ఉమెన్ అనుభవిస్తున్న వివక్ష గురించి కేవలం దళిత్ ఉమెన్ మాత్రమే మాట్లాడాలి. బ్లాక్ ఉమెన్ అనుభవించిన వివక్షత గురించి కేవలం బ్లాక్ ఉమెన్ మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు వేరే ఇతర వర్గాల నుంచి వచ్చిన ఉమెన్, ప్రివిలేజ్ క్లాసెస్ నుంచి వచ్చిన ఉమెన్ కి వాటి గురించి మాట్లాడే హక్కు గాని అర్హత గాని, అంటే ఎలిజిబిలిటీ అనేది లేదు అనేది ఒక డిబేట్ చాలా ప్రాధాన్యంగా వస్తుంది ఈ మధ్యకాలంలో. దీని గురించి సౌమ్య కాదు ఎవరైనా మాట్లాడితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి దీని గురించి. దీనికి మన రియాక్షన్, ఈ ప్రజాస్వామిక రచయితల వేదిక రియాక్షన్ ఎట్లా ఉంటది? ఒక వర్గం ఇంకొక వర్గం రిప్రజెంటేషన్ చేయటం గురించి మీ రియాక్షన్ ఏంటి? థ్యాంక్ యూ. అంటే సునీత, ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ. దీని గురించి మన సమాజంలో ఈ మధ్య వస్తుందేమో కానీ, కాలిన్స్ లో నేను ఆలిస్ వాకర్ ని కోట్ చేశాను. ఆలిస్ వాకర్ దీని గురించి 1980s లో చెప్పింది. సో ఇది అంటే మన సమాజంలో ఇప్పుడు ముందుకు వస్తుందేమో కానీ, ఇది ఎప్పటి నుంచో నలుగుతున్న విషయమే. అయితే ఇక్కడ నువ్వు అన్నట్టు ఇంకెవరికి చెప్పే హక్కు లేదని కాదు, ఆలిస్ వాకర్ చెప్పింది కూడా అదే. హక్కు అన్నది ఎవరికి హక్కుని కాల రాయలేరు. బట్ వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటే బాగా చెప్పగలరు అన్నది ఒకటి. రెండు, వాళ్ళ కథలు వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు మనం వినాలి అన్నది ఒకటి. ఇప్పుడు మనం అగ్రవర్ణం వాళ్ళు చెప్పితేనే వినడం అని కాదు, అంటే వాళ్ళు చెప్తున్న దానికి కూడా ఒక ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళ మాటలు కూడా వినాలన్నది ఒకటి. ఈ రెండు ఆస్పెక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇందులో హక్కు లేకపోతే అవసరం కన్నా కూడా వాళ్ళకి అవకాశం, వాళ్ళు చెప్పేదాన్ని వినడం, వీటి మీద మనం దృష్టి పెట్టాలేమో అని అనుకుంటున్నాను నేను. ఒకటమ్మా సౌమ్య గారు, మీరు చెప్పిన విషయంతో నేను ఏకీపిస్తాను. అణగారిన ప్రజలు వాళ్ళ బాధలను వాళ్ళు చెప్పుకునే దశ వచ్చేదాకా అణచివేత గురి కాని వాళ్లే సామాజిక బాధ్యత తీసుకుని వాళ్ళ గురించి మాట్లాడాలి. అణిచివేయబడ్డ ప్రజలు తమ బాధల్ని తాము చెప్పుకోవడానికి వాళ్ళకి తీరిక ఉండాలి. వాళ్ళేమో శ్రామిక వర్గంలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ శ్రమ నుంచి కొంచెం దూరమై వాళ్ళకు విశ్రాంతి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వాళ్లే చెప్పుకుంటారు. ఇప్పుడు మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న అది. తొలినాళ్లలో గురజాడ అప్పారావు స్త్రీలను గురించి మాట్లాడారు, దళితుల గురించి మాట్లాడారు. కందుకూరి, శ్రీపాద, చలం వీళ్ళంతా మగవాళ్ళు
ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. వాళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడిన ఎక్కువగా బ్రాహ్మణ స్త్రీల గురించి మాట్లాడారు. ఆ తర్వాత క్రమక్రమంగా గుర్రం జాషువా తర్వాత వీళ్ళంతా వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడం మొదలైందనమాట. కాబట్టి ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకుంటే నిస్సందేహంగా విశ్వసనీయత ఉంటుంది, అందులో వాస్తవికత బలంగా ఉంటుంది. అట్లని ఇతరులు చెప్పకూడదు అనేటువంటి సిద్ధాంతం సరైనది కాదు. ఇతరులు కూడా చెప్పాలి. చెప్పటంలో అనుభవం ఉన్నటువంటి వారు, పరిశీలించిన వాళ్ళు చెప్పటంలో తేడాలు ఉండొచ్చు. కానీ ప్రతి సమస్యను గురించి ఇద్దరు మాట్లాడితేనే సమస్య త్వరగా పరిష్కారం కావడానికి అవకాశం వస్తుంది. వర్ణ ధర్మం అధర్మ ధర్మం బే అన్నాడు గురజాడ 110 ఏళ్ల క్రితం. ఆయన అన్న తర్వాతనే మనకు చాలా ఉద్యమాలు వచ్చాయి. అలాగే మగడు వేల్పన పాత మాటది ప్రాణసకుడు నేను అన్నాడు గురజాడ కాసుల కవితలో. కాబట్టి భార్యాభర్తలని అనేవాళ్ళు స్నేహితుల్లాగా ఉండాలి తప్ప బెజమాని బానిసలాగా ఉండకూడదని చెప్పాడు ఆ రోజు ఆయన. ఆడవాళ్ళ తరఫున వకాలు తప్పించుకున్నారు. ఆధునిక మహిళలు చరిత్రను పునర్లిఖిస్తున్నారని మనం క్యాప్షన్ పెట్టుకున్నాం. కాబట్టి చెబుతున్నవాడు మగ ఆడ అగ్రవర్ణవాడ లేదంటే ఇంకో కులం వాడ అనేటువంటిది ఒక వాస్తవమైనా కానీ చెబుతున్న దాంట్లో సత్యం ఎంత ఉంది, అవసరం ఎంత ఉందని చూడాలి. మనం బాధలు భరించేవాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవటంలో ఎవరు అభ్యంతరం చెప్పకూడదు. హక్కు అంటున్నా, హక్కు ఎవరికి లేదు. అలాగే పీడక వర్గంలో నుంచి వచ్చేటువంటి ప్రగతిశీల శక్తులు కూడా పీడితుల గురించి మాట్లాడతాయి. దాన్ని కూడా ఎవరి అభ్యంతరం చెప్పకూడదు. చంద్రశేఖర్ గారు, నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా? చెప్పండమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా ఇది చాలా చోట్ల చర్చ జరుగుతుంది ఇప్పుడు మన తెలుగు సమాజంలో. అయితే నేనేమంటానంటే దీన్ని క్రోడీకరిద్దాం చాలా సింపుల్ గా. ఎవరైనా ఎవరి ప్రాబ్లమ్స్ అయినా మాట్లాడచ్చు, అందులో తప్పలేదు. యాజ్ ఎ సొసైటీ మనం మాట్లాడతాం, అన్ని వర్గాలు ఇతర వర్గాల పాయింట్. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే లివ్డ్ ఎక్స్పీరియన్స్ అని ఉంటాయి. ఒక మహిళగా మహిళ యొక్క పర్స్పెక్టివ్ ని మహిళ బెటర్ గా చెప్పగలుగుతుంది. బికాస్ ఐ హావ్ నెవర్ లివ్డ్ యాజ్ ఎ ఉమెన్, ఐ డోంట్ నో. ఐ నెవర్ లివ్డ్ యాజ్ ఎ బ్లాక్, ఐ డోంట్ నో. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రివిలేజ్డ్ సెక్షన్స్ దే కెన్ టాక్ అబౌట్ ద ఇష్యూ, బట్ హౌ దేర్ ప్రివిలేజ్ ఈజ్ హెల్పింగ్ దెమ్ టు కంటిన్యూ ద అప్రెషన్, ఆ ఆస్పెక్ట్ ని వీళ్ళ యాంగిల్లో మాట్లాడితే బాగుంటుంది. రేదర్ దాన్ అప్రెస్డ్ అయిన వాళ్ళని ఉద్ధరించే దృష్టికోణంలో, ప్యాట్రనైజింగ్ దృష్టికోణంలో చూడు 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 మహిళలను నేను ఉద్ధరించేస్తున్నాను నేను మాట్లాడకుండా, ఒక మగవాడిగా నాకున్న అడ్వాంటేజ్లు ఏంటి, నా ప్రివిలేజ్ నాకు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనే విషయము ఫెమినిజం గురించి ఒక మగవాడిగా నేను మాట్లాడానుకో అది వాల్యుబుల్ గా ఉంటుంది. అది కాకుండా ప్యాట్రనైజింగ్ టోన్ వల్ల ఈ చర్చ మరీ షార్పెన్ అవుతుంది. ఈ బ్యాలెన్స్ అర్థం చేసుకోగలిగితే చర్చ. కరెక్ట్ కరెక్ట్, మంచి పాయింట్, మంచి వివరణ. ఇంకెవరైనా ఉన్నారు? సంపత్, ఇంకెవరు మాట్లాడతాను అడగండి. సార్ ఎవరైనా అడిగే ప్రశ్న అడుగుతారా? కాత్యాయని మేడం ఇంకా రాలేదు. ఓకే ఓకే, చాలా మీ వాయిస్ పోయింది సార్. ఎవరిది మిత్రమా? మీది ఓకే ఓకే, ఇప్పుడు ఓకే ఓకే. మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడే దశ వచ్చేదాకా మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడే దశలో మిత్రం వినిపిస్తుందా? సుంతా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగండి. ప్రశ్న కాదండి, నేను ఏకీభవిస్తాను. మాట్లాడే దశ వచ్చే వరకు మాట్లాడలేని వాళ్ళ కోసం మాట్లాడగలే వాళ్ళు వాయిస్ ఇవ్వాలి, మాట్లాడాలి.
కానీ ఒక్కొక్కసారి మన తెలుగు సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ మీకు తెలుసు, రీసెంట్ గా కూడా గెయిల్ ఆమ్వెత్ చనిపోయినప్పుడు కూడా ఒక డిబేట్ జరిగింది. ఏంటంటే అరుంధతి రాయ్ కూడా దళితుల గురించి మాట్లాడతారు, అడగారిన వర్గాల గురించి మాట్లాడతారు. తర్వాత గెయిల్ ఆమ్వెత్ కూడా యాజ్ ఎ రీసెర్చర్ ఆమె కూడా దళిత్ మీద తన అపారమైన రీసెర్చ్ చేశారు. సో ఈ ఒక కంటెక్స్ట్ లో ఒకటి ఏం జరిగిందంటే ఒక అన్జస్ట్ కంపారిజన్ జరిగింది ఇద్దరి మధ్య. నేను దాన్ని అన్జస్ట్ కంపారిజన్ అనుకుంటున్నాను, అన్ఫేర్ కంపారిజన్ అనుకుంటున్నాను. ఎందుకంటే గెయిల్ ఆమ్వెత్ తన పరిధిలో తన రీసెర్చర్ గా తన పని తాను చేశారు. అరుంధతి రాయ్ యాక్టివిస్ట్ గా, రైటర్ గా తన పని తాను చేశారు. తను ఏం రాయాలో తను రాశారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక కంపారిజన్ అనేది పెట్టి అరుంధతి రాయ్ కంటే గెయిల్ ఆమ్వెత్ ఎట్లా సుపీరియరు అన్న ఒక కోణాన్ని తీసుకొచ్చి అది ఒకలాంటి అన్ఫేర్ కంపారిజన్ జరిగింది. ఆ కంపారిజన్ లో ఇవన్నీ వచ్చాయన్నమాట. ఒక అప్పర్ కాస్ట్ ప్రివిలేజ్ ఉమెన్ దళితు గురించి రాయటం గురించి. కానీ ఒకవైపు చూస్తే అరుంధతి రాయ్ ఫేస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ లైఫ్. షీ ఫేస్ ద స్టేట్ అప్రెషన్, షీ ఫేస్ ద ఫండమెంటలిస్ట్ అసాల్ట్. అన్ని వర్గాల నుంచి తను ఒక రిప్రెషన్ ఎదుర్కొన్నారు. అయినా సరే అటువంటి అన్ఫేర్ కంపారిజన్ వాళ్ళిద్దరి మధ్య తీసుకొచ్చి దళిత్స్ గురించి రాయాలి అంటే ఇవి నీకు ఆ లివిడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, నువ్వు వాళ్ళలో ఒకటై ఉంటేనే నువ్వు రాయగలవు. ముస్లిమ్స్ గురించి రాయాలంటే నువ్వు వాళ్ళలో ఒకటై ఉంటేనే నువ్వు రాయగలవు. ఇది ఒక పాయింట్ దాటి ఈ డిబేట్ సాగుతుంది. అది అన్ఫేర్ డిబేట్ కాదు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకని ఆ కోణంలో అడుగుతున్నాను. నాకేం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. వాయిస్ లేని వాళ్ళు డెఫినెట్ గా వాయిస్ వచ్చేది. మీరేం తప్పుగా అడగలేదు, చర్చ చేసుకుంటున్నాం అంతే. ముస్లిం అస్తిత్వవాదం మొదలు కాకముందే మన గీతాంజలి గారు ముస్లింల జీవితాన్ని గురించి రాశారు కదమ్మా. ఆ చరిత్ర ఉంది మనకి. ఒకరిని గురించి ఇంకొకరు మాట్లాడటం ఒక సామాజిక బాధ్యత. అది ఆ బాధ్యతలోంచి ఎవరు తప్పించుకోలేరు. మాట్లాడవలసిన బాధ్యత ఉన్న వాళ్ళంతా మాట్లాడాలి. ఓకే మిత్రులు, ఇంకెవరైనా ఉన్నారండి? ఎవరు లేరు, లేకపోతే ఆపేద్దాం. సరే మేడం గారు ఇంకొకరు వచ్చారు చేసి మేడం వచ్చారు. మేడం వచ్చారు మాట్లాడండి. మేడం వచ్చారు. హలో మేడం, మీరు మాట్లాడాలి. మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరు లేరు ఇక. చర్చ బాగా జరిగింది. ఎవరు లేరు. ఎవరి బాధలు వాళ్ళే చెప్తారు. ఒకరి బాధలు ఇంకొకరు చెప్పడం ఒకటి ఎక్కువ జరిగిన చర్చ. నేను మన చినవీరభద్రుడు గారిది పూర్తిగా విన్నాను. తర్వాత ఒకళ్ళిద్దరు సుభాష్ని వెళ్ళేది విన్నా. చివరి 1-2 వినలేకపోయా నేను. అట్లాగా, ఓకే. అది మాకు చిన్న అక్కడ ప్రవేశ సభలు అవుతున్నాయి కదా, దాని మీద కొంత ఇది వచ్చింది. సరే, నిజానికి మేము ఏ ప్రయోజనం కోసం అయితే, నిజానికి నాకు ముందు నుంచి నాకున్న అభిప్రాయము ఇది అధ్యయనం. అందరము ఒకేసారి చదవలేం గనక ఒకళ్ళు చదివి దాని గురించి మాట్లాడితే మిగిలిన వాళ్ళని వినడం ద్వారా దాని నుంచి పొందిన ఇన్స్పిరేషన్ మనకు మళ్ళీ ఎప్పుడొప్పుడు దాన్ని అధ్యయనం చేయడానికి అవకాశం కలుగుతుందని ఈ రోజున ఆ పని చేసి సౌమ్య గారు ఈ ప్యాట్రియస్ హిల్ కాలిన్స్ గురించి ఒక చక్కటి సమాచారం ఇచ్చారు. దాని మీద చినవీరభద్రుడు గారు ఇచ్చిన స్పష్టత ఇంకా బాగా పనికొస్తుంది. అందువలన అంటే ఈ రోజున మనము దళిత ఫెమినిజం అనేటువంటి దానిని అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో తర్వాత తెలుగుదేశపు సందర్భం నుంచి చూసినప్పుడు కూడా నిజానికి స్త్రీవాదంలోనూ ఉన్నది ఇది,
ఏది తమ అనుభవాలు తాము చెప్పుకోవాలనేటువంటి మాట. స్త్రీలు తమ అనుభవాలు అంటే ఎప్పుడు బాధిత వర్గము తమ అనుభవం చెప్పుకోవడానికి, అనుభవాన్ని జ్ఞానంగా మలుచుకోవడానికి, జ్ఞానాన్ని ఆచరణగా మలుచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండాలనేటువంటిది దీనిలో పూర్తిగా ఉన్నటువంటి విషయము. అది దళిత్ వైపు నుంచి చాలా బలంగా ప్రతిపాదించినటువంటి ఫిల్ కాలిన్స్. దీనిని మనం ఎంత అన్వయించుకోవడానికి, ముఖ్యంగా తెలుగుదేశపు పరిస్థితులకు అన్వయించుకోవడానికి, తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అది పనికొస్తుంది. దీనికి చక్కటి ఉపన్యాసం చేసినటువంటి సౌమ్యకి, తర్వాత మంచి అటు చాలా పనుల ఒత్తిడిలో కూడా వీరభద్రుడు గారు దీనికి ఇచ్చినటువంటి ఒక స్పష్టత, ఈ రెండు కూడా చాలా ఆనందం కలిగించినటువంటి విషయాలు. వాళ్ళిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ వ్యాసాలు అచ్చువేసే ప్రయత్నంలో కూడా ఉన్నాం మేము. అందువలన సౌమ్య, మీరు మీ వ్యాసం రాసి ఇవ్వాలి, ఇప్పుడు మాట్లాడుకున్నటువంటిది ఒక నెల రోజులట్లా. అలాగే చిన్న వీరభద్రుడు గారు కూడా చర్చ పాయింట్స్ ని కూడా రాయాలి. ఆయన అధ్యక్ష వచనం కూడా చిన్న వచనము రాయాలి. ఈ మూడు ఒక దాని తర్వాత ఒకటి ఉంటాయి. ఆ పద్ధతిలో పుస్తకం అచ్చువేయాలని అనుకుంటున్నాం. కనుక మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు మరింత కొత్త వెలుగు, కొత్త అవగాహన కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. దీనికి నెక్స్ట్ మళ్ళీ ఇదే ఆదివారం నాడు లెక్చర్ ఉంటుంది. ఈ టాపిక్ ఏంటి సంపత్ నీ దగ్గర ఉన్నదా? బెల్ హుక్స్ మీద వచ్చే వారం అది తను కదా, లలిత మాట్లాడతారు. ఆ సమావేశంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. మా శ్రీలక్ష్మి ఉన్నావమ్మా? ఒకసారి అందరికి నువ్వు అందరికి. ఈ అంతర్జాల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారికి మరియు ప్రధాన వక్త అయిన ఆలమూరు సౌమ్య గారికి, చర్చ ప్రారంభకులైన మన వాడ్రేవు చినవీరభద్రుడు గారికి, అలానే ఈ సమావేశంలో అంతర్జాల సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్క వీక్షకులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేడం ఆపైనా? థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సౌమ్య. బాయ్.